హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సునీల్. సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ముఖ్యంగా వీక్షకులందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ ఈ రోజు ప్రత్యేకతని మీకు ఇంకొంచెం ఎక్కువగా ఆనందాన్ని ఎంటర్టైన్మెంట్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ద లేటెస్ట్ సెన్సేషన్. సో దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారు మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు దువ్వాడ శ్రీనివాస్ గారు అండ్ దివ్యల మాధురి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు ప్రత్యేకంగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వెల్కమ్ టు 10 టీవీ స్టూడియో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సార్. ముఖ్యంగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే 10 టీవీ యాజమాన్యానికి మిమ్మల్ని కూడా తెలియజేస్తూ, అలాగే ఈ 10 టీవీ ద్వారా వీక్షకులందరికీ కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా, దేశం మొత్తం ఉన్న స్నేహితులందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. సో దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారు, సో ఇంట్రడక్షన్లో నేను చెప్పినట్టుగానే ది లేటెస్ట్ సెన్సేషన్. సో ఈ వర్డ్ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? సెన్సేషన్ మీరే చేశారు. ఎస్ ఆఫ్ కోర్స్. మీడియా కొంచెం స్పెషల్గా ఉంటే సెన్సేషన్ వేయడానికి మీడియా ఎప్పుడు రెడీగా ఉంటుంది. వాస్తవాలను మాట్లాడడం తప్ప ఇందులో సెన్సేషన్ ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు విషయాల్ని దాచేస్తారు, వాస్తవాలను తెలియజేయరు. చేస్తున్నది ఒకటి, చెబుతున్నది ఒకటి. మేము మాత్రం అలా కాదు, ఏం చేస్తున్నామో అదే చెప్పాం. దానివల్ల కొంతమందికి ఆ విషయం నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు. సో దీన్ని ఈ 2 వర్గాల మధ్య ఇది ఒక సెన్సేషన్గా మారిపోయింది. సో ఇక్కడ సెన్సేషన్ ఏమైంది? ఫ్యాక్ట్స్ మాట్లాడడమే, ఫ్యాక్ట్స్ రివీల్ చేయడమే సెన్సేషన్ అయింది. మాకు మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదని అందరిలాగే అబద్ధాలు చెప్పేస్తే ఇది సెన్సేషన్ కాకపోయింది. సో ఓపెన్ రాజకీయ నాయకులు అంటే తెరిచిన పుస్తకం అని అంటూ ఉంటారు, కానీ చాలా మంది ఆ తెరిచిన పుస్తకం అన్న మాటకి అర్థం తెలియకుండా మాట్లాడిస్తుంటారు. సో దువ్వాడ శ్రీనివాస్ గారు నిజంగా జీవితం తెరిచిన పుస్తకమే 100%. సో దివ్యల మాధురి గారు, సో మీరు దివ్యల మాధురిగానే మీడియాకి చాలా సుపరిచితం. దివ్యల మాధురిగానే పిలువబడడానికి ఇష్టపడతారా, లేదు దువ్వాడ మాధురిగా పిలువబడడానికి ఇష్టపడుతున్నారా? ఇప్పుడు ఇంకా దివ్యలాగా ఎందుకు పిలవడానికి ఇష్టపడతాను? ఆల్రెడీ హస్బెండ్ నుంచి డైవర్స్ తీసుకొని నేను తిని మ్యారేజ్ చేసుకొని కలిసి ఉండేటప్పుడు మీరు అందరూ అంటే ఎంజాయ్ చేస్తుంటే చేయండి, అంతేగాని నాకు ఇంకా దివ్యలాని పిలిపించుకోవాలని నాకైతే లేదు. వాళ్ళు కూడా ఒప్పుకోరు. నేను ఇంకా దువ్వాడ మాధురిగానే ఉన్నాను, అలాగే పిలిపించుకోవాలనుకుంటున్నాను. సో మీరు అఫీషియల్ గా మ్యారేజ్ కూడా చేసుకున్నారా? చెప్పాం కదా చేసుకున్నామని, దానికోసం. సో వాటి పిక్స్ ఇంకా బయటకి రాలేదు. చాలా సార్లు దడలు మార్చుకుని మా మ్యారేజ్ యానివర్సరీ చాలా బయటకు వచ్చి ఇంకేం పిక్స్ కావాలి మీకు? సో దివ్యల మాధురి గారిని పిలిపించుకోవడం ఇష్టం లేదు. సో దువ్వాడ మాధురి గారిగానే పిలిస్తేనే ఇక మీదట ఆనందపడతారని చెప్తున్నారు. సో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మిమ్మల్ని ముఖ్యంగా పిలవడానికి కారణం, సో ఏ బంధమైనా, ఏ రిలేషన్షిప్ అయినా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది స్నేహంతోనే, ముగింపు కూడా స్నేహంతోనే. అంటే అది మిగతా ఏ బంధానికి ట్రాన్స్ఫర్ అయినా అది ఉండొచ్చు, నిలవచ్చు, నిలవకపోవచ్చు, బట్ స్నేహం మాత్రం పర్మనెంట్గా అట్లానే ఉంటూ ఉంటుంది. సో స్నేహానికి అర్థం ఏం చెప్తారు అంటే శ్రీనివాస్ గారు? నా దృష్టిలో అంటే ఫ్యాక్ట్ కూడా అదే, ఏ రిలేషన్ బిట్వీన్ ద పీపుల్. అంటే స్నేహితుడు అంటే ఎవరు? మనకు తెలిసిన వాడే స్నేహితుడు కాదు. మనం ప్రతి ఒక్కరితో కూడా స్నేహం చేయొచ్చు. ఆ స్నేహం చేసేటప్పుడు స్నేహం ఎటువంటి సందర్భాలు స్నేహానికి విలువను తెస్తాయి, గుర్తింపును తెస్తాయి, హోదాన్ని తెస్తాయి అంటే, ఉదాహరణకి ఒక్కసారి మనం కృష్ణ పరమాత్ముడు ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు విద్యాభ్యాసం చేసేటప్పుడు పురాణాలు విద్యాభ్యాసం చేసే సమయంలో ఆయనకు స్నేహితుడు ఉండేవారు. ఆయన పేరు కుచేలుడు అంటే చిరిగిన వస్త్రాలు వేసేవాడు అని అర్థం. కటిక పేదరికంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు. కట్ చేస్తే విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్ముడు మహాభారతంలో ఇంచుమించు 10వ సందర్భంలో వచ్చేటప్పుడు కుచేలుడికి చాలా 27 మంది పిల్లలు. కటిక దారిద్ర్యంలో ఉంటాడు, తినటానికి తిండి కూడా ఉండదు. అప్పుడు భార్య సూచన మేరకు, నీ స్నేహితుడు కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు కదా, ఓసారి చెప్పుకుంటే ఏమైంది అని అంటే, కృష్ణ పరమాత్ముడి దగ్గరికి నేను ఇప్పుడు వెళ్ళగలనా? నా స్థాయి ఏంటి? నా చెదిగిన బ్రతుకేంటి? నేను కృష్ణ పరమాత్ముడి దగ్గరికి ఎలా పోతాను అంటాడు. వెళ్ళిరండి అంటది. బయలుదేరతాడు. కుచేలుడు వస్తున్నాడన్న విషయం కృష్ణ పరమాత్ముడు తెలుసుకొని, చూసారా, కృష్ణ పరమాత్ముడు ఎదురెళ్ళి కుచేలా అని ఆయన ఆహ్వానించి అడుగులకు మడుగులొత్తి
కృష్ణ పరమాత్ముడు ప్రతిరోజు కూర్చుంటున్నటువంటి స్థానంలో కుచేలుడిని కూర్చోబెట్టి ఆయన కింద కూర్చొని కుచేలుడు పాదాలని పళ్ళెంలో పెట్టి ఆ పాదాలని కడిగి స్నేహితుడికి అంత గౌరవించి అక్కడ కృష్ణుడు ఏం చూపించారు? స్నేహం మధ్య ఇక్కడ ఏముంది? ఇగో లేదు, ఈర్ష్య లేదు, ద్వేషం లేదు. నేను కృష్ణ పరమాత్ముడిని అని మర్చిపోయినాడు కృష్ణ పరమాత్ముడు. మరచి కుచేలుడికి సర్వ సపర్యలు చేశాడు. ఇదంతా రుక్మిణి చూస్తుంటారు. కుచేల నా కోసం ఏం తెచ్చావని అడుగుతాడు. కుచేలుడు ఏం తేగలడు? అన్న ప్రభు స్నేహితుడా నా దగ్గర అటుకుళ్ళు మాత్రమే ఉన్నాయి, తెచ్చాను అంటాడు. అప్పుడు ఆ అటుకుళ్ళు ఇలా ఇవ్వు అని తీసి ఒక పిడికెడు తీసి కృష్ణ పరమాత్ముడు తింటాడు. తిన్న మరుక్షణంలో కుచేలుడి యోగం అంతా మారిపోతుంది. సర్వ యోగాలు భోగాలు ఆయన స్థితి అంతా మారిపోతుంది. మరో పిడికెడు తీసి తినేటప్పుడు రుక్మిణి సంజ్ఞ చేస్తే ఆయన ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పిడికడే తింటే కృష్ణ పరమాత్ముడికి మొత్తం కోల్పోయే పరిస్థితి వస్తుంది. అంటే స్నేహితుడికి ఆహ్వానించడంలో కానీ, దానం చేయటంలో కానీ, స్నేహితుడు బాగుండాలని కోరుకోవటంలో కానీ కృష్ణ పరమాత్ముడి యొక్క ప్రేమను చూసారా? ఇది స్నేహం అంటే. ఈ స్నేహానికి మధ్య ఏవి ఉండవండి. ఇలా ఉండగలిగేది స్నేహం అన్నది ఒక పురాణాల్లో జరిగినటువంటి సందర్భాన్ని నేను ఉదాహరణ కింద నాకు పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు, తెలియచ్చు. నేను చదువుకున్న దాన్ని మీకు చెప్పగలిగాను. నేను అదే తెలియజేస్తాను. స్నేహం అంటే అంత స్వచ్ఛ. మీరు ఎగ్జాంపుల్ స్నేహానికి అక్కడి నుంచి తీసుకున్నారు. మాధురి గారు మీరేం చెప్తారు స్నేహానికి అర్థం? శ్రీనివాస్ గారు చెప్పారు కదా. అంతేనా? అంటే ప్రతిదీ శ్రీనివాస్ గారే చెప్తున్నారా? అవును, నాకు ప్రతిదీ శ్రీనివాస్ గారే చెప్తారు. ఎస్. అయితే ఇప్పుడు ది బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్గా రాణిస్తున్నారు మాధురి గారు. సో ఫ్యూచర్లో అటు పాలిటిక్స్ మీద కూడా కొన్ని సందర్భాల్లో శ్రద్ధ ఉంది అని చెప్పారు. సో మాధురి గారు ఫ్యూచర్లో ఎక్కడ ఉండాలి అంటే, ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు? నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నానండి, నాకు బిజినెస్ కంటే కూడా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది. అది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా అవ్వాలని నాకు చాలా బలంగా కోరుకుంది. సో శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయితే నాకు ఎమ్మెల్యే వైఫ్ గా ఉండాలని కోరికైతే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో బిజినెస్ చేస్తూ పాలిటిక్స్ కూడా చేస్తాం. మేము పాలిటిక్స్ ఎక్కడ వదిలేదు, చేస్తాం. ఇంకా బౌన్స్ బ్యాక్ చాలా గట్టిగా వస్తాం. ఈసారి ఇంకా గట్టిగా పార్టిసిపేట్ చేస్తాం ఎలక్షన్స్ లో. శ్రీనివాస్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారు. సో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉంటూనే మేము పాలిటిక్స్ కూడా చేస్తాం. సో యా, అయితే ఫస్ట్ అసలు మీ స్నేహం అసలు స్టార్ట్ అవ్వకముందు ముఖముఖ పరిచయాలు లేనప్పుడు, సో ఫ్రమ్ ద బిగినింగ్ డే 1 మీరే అప్రోచ్ అయి ఉంటారు. సో అంటే శ్రీనివాస్ గారి దగ్గరికి, సో పార్టీలో జాయిన్ అవ్వడానికి. నేను అప్రోచ్ అవ్వలేదు, వాళ్ళే నాకు తీసుకొచ్చారు. ఓకే. సో సో శ్రీనివాస్ గారు దివ్యల మాధురి గారిని మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు రాజకీయాల్లో ఈవిడ కొంచెం యాక్టివ్గా ఉండొచ్చు, మంచి టోన్ ఉంది, పవర్ ఉంది అని ఎలా అనిపించింది మీకు? అంటే నాకు ఒక విమెన్స్ డే నాడు నాకు చీఫ్ గెస్ట్గా ఆహ్వానం చేశారు. ఆహ్వానం చేసేటప్పుడు కొన్ని వేల మంది విమెన్ అక్కడికి హాజరయ్యారు. చాలా గ్రాండ్గా జరిగింది. ఈమెకి ఇంతమందిని విమెన్ని ఆర్గనైజ్ చేసే శక్తి ఉంది. ఈ శక్తిని మన పార్టీ కింద ఎందుకు వాడుకోకూడదు, ఇది ఎందుకు పార్టీ బలం కాకూడదు అని మేము రాజకీయంగా చేస్తాం కదా, రాజకీయంగానే ఆలోచించాం. ఆలోచించి మాధురిని తీసుకోవటం జరిగింది, పార్టీలో పెట్టుకోవటం జరిగింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువగా పని చేయటం ప్రారంభించడం కూడా జరిగింది. పని చేస్తున్నారు, అంత ప్రశాంతంగా జరిగిపోతుంది. సో ఇది మీ ఓన్ డెసిషన్? మేమే మాధురి గారిని పార్టీలోకి ఆహ్వానించాం. నేను మా కుటుంబ సభ్యులు కలిపే తీసుకొచ్చాను. తర్వాత ఈ పరిస్థితులు ఇంకో రకంగా మారినాయి. అంటే మా స్వార్థం కోసము, మా వ్యక్తిగత ప్రయోజనాల కోసము మా ఇంట్లో నుంచే గొడవ ప్రారంభమై, డిస్ప్యూట్స్ ప్రారంభమై ఆఖరికి తన మీద నెట్టేసే పరిస్థితికి దారితీసాయి. ఈ దారి తీసినప్పుడు అప్పుడు నేను కూడా, అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ, నేను ఒంటరైపోయేటప్పుడు నాకెందుకు, నా పిల్లలు, నా కన్నవారు, నా అత్తవారని మమ్మల్ని కట్ చేసిపోవచ్చు. కానీ తను అలా పోలా, తను నిలబడ్డది. ఏంటి, మీరు ఒక్కళ్ళే ఒంటరైపోయినారు, ఈరోజు మీరు ఎక్కడో అమ్మగారి దగ్గర నుంచి వెళ్ళొస్తున్నారు, పలాసలో ఉండి, ఈ టైంలో మిమ్మల్ని అందరూ విడిచిపెట్టేశారు, మిమ్మల్ని వాడుకున్న వాళ్ళే అందరూ, కానీ ఎవరు కూడా ఈరోజు అండదండలుగా లేరు, మీరు అధైర్యపడకండి, నేనున్నానని చెప్పి ప్రతిరోజు నాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ రాజకీయంగా చూస్తూ, ఒక నివాసానికి కూడా ఏర్పాటు చేసుకునే ఏర్పాట్లన్నీ కూడా తను సహకరిస్తూ నాకు అన్ని రకాలకు కూడా నడిపించడం జరిగింది. ఆ తర్వాత నేను ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఇవన్నీ జరిగాయి. దీన్ని నేను ఇప్పుడు రహస్యంగా ఉంచలేదు. ఈ విషయం 2022 నుంచి తెలుసు. 24లో నాకు టికెట్ వచ్చింది.
పోటీ చేశాను. ఆ ఓడిపోయిన తర్వాత మా ఇంటి గొడవలు ఇంకా ఎక్కువ అవటం వల్ల ఇది బయటకు వచ్చింది. అదే ఎన్నికలకు ముందు దాకా ఉన్న సెన్సేషన్ అయిపోవటానికి రీజన్ ఏంటంటే ఇంటి గొడవ కాస్త మీడియా ముందుకి రావడం, అధిష్టానం ముందుకి, చాలా ఎమోషనల్ అవ్వడం, ప్రజల ముందుకి అందరికీ రావటం, ఇవన్నీ మరి అందరికీ ప్రజలకు తెలిసిన విషయాలే. ఈ సందర్భాల్లో కూడా తను నిలబడింది, మీ వెనక నిలబడి ఉంది. ఉండేటప్పుడు మేము ఒక నిర్ణయానికి వచ్చాం, ఎస్ మా కుటుంబంలో ఆ పరిస్థితులు అలా ఉన్నాయి, నా కోసం ఒంటరి అయిపోయిన నా కోసం ఈమె నిలబడే పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి అనే నిర్ణయానికి వచ్చి, సరే ఈమె కూడా మా కుటుంబం వల్ల మా వల్లే ఈరోజు సమాజంలో ఎన్ని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఈ కామెంట్స్ కానీ విమర్శలు కానీ సంబంధం లేనివి, తన వరకు తను ఉంటే ఎవరు పట్టించుకోరు. సో ఇక్కడ మీకు ఇక్కడ గమనించాలి, ఇక్కడ స్నేహం కృష్ణుడు కుచేలుడు గురించి చెప్పాను. అక్కడ ఏం కనబడ్డది? పేదరికానికి ఉన్నతికి సంబంధం లేదు, గొప్పతనానికి చిన్నతనానికి సంబంధం లేదు. ఇప్పుడు నేను ఉన్న వాళ్ళనే, కానీ నా వయసుకి ఆమె వయసుకి గ్యాప్ ఉంది. ఇక్కడ ఆమె ఇగో వెళ్లాల్సిన పరిస్థితులు ఆమెకుంటాయి, ఆమెకున్న పరిస్థితులను బట్టి. నేను ఇగోగా పోయే పరిస్థితులు నాకు ఉండొచ్చు, కానీ ఇవేమీ లేవు మా మధ్య, ఇవేమీ కనపడలే. ఒక్క ఆప్యాయత ప్రేమ మాత్రమే కనబడ్డది. ఒకళ్ళ కష్టాలు వాళ్ళకి నిలబట్టమే కనబడింది. దీన్ని ఒక రకంగా నేను అంటాను, స్నేహం అంటే అర్థం ఇదే. స్నేహం అంటే అర్థం అంటే మ్యాన్ అండ్ మ్యాన్ మధ్యలో, మేల్ మధ్యలో ఉండేది కాదు, అలాగే ఫిమేల్ మధ్యలో ఉండేది కాదు, మేల్ అండ్ ఫిమేల్ మధ్య కూడా ఉండేది స్నేహం. స్నేహానికి ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అన్నది ఎలాగ ఉంటుందో అలాగే స్నేహానికి కూడా గొప్ప విలక్షణమైన గుణం ఉంది. ఆ గుణం ఏంటంటే స్వార్థం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, చిన్న పెద్ద అని ఉండదు, షేరింగ్ ఉంటుంది, అలాగే ఏదైనా కేరింగ్ ఉంటుంది. అరే ఆయన బాధల్లో ఉన్నాడే, నేను ఎందుకు ఆయనకు సహకరించకూడదు, ఎందుకు నేను బాధ్యత తీసుకోకూడదు, కేరింగ్. నా బాధల్ని పంచుకోవటం ఉంటుంది, షేరింగ్. ఇవి అనుకోకుండా షేరింగ్ అండ్ కేరింగ్, ఈ అనుకోకుండా వచ్చే ఈ స్పందనలే ఫ్రెండ్షిప్, స్నేహం అంటారు. మాధురి గారు, సో ఒక చదువుకునే రోజుల్లోనూ లేదంటే ఒక పెళ్ళి కాకముందు జరిగేటువంటి స్నేహాలు, జరిగేటువంటి పరిచయాలు, ఏర్పడేటువంటి పరిచయాలు, ఆ తర్వాత స్నేహంగా దారితీయడం, అండ్ ఇప్పుడు మీరు అంటున్నట్లుగా భార్యాభర్తలుగా మారడం అనేది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం సొసైటీలో జరిగేది. కానీ నాకు తెలిసి సమాజం కూడా గుర్తెరుగుద్ది దట్ దువ్వాడ శ్రీనివాస్ గారు ఎదుర్కొన్నటువంటి విమర్శల కంటే, ఫేస్ చేసినటువంటి క్రిటిసిజం కంటే, బీయింగ్ ఎ మ్యారీడ్ ఉమెన్, చైల్డ్, మీకు పిల్లలు కలిగినటువంటి ఒక తల్లిగా మీరు ఎదుర్కొన్నటువంటి క్రిటిసిజం, విమర్శలు, సొసైటీని ఫేస్ చేసిన విధానం చాలా గ్రేట్. అంటే ఆ టైంలో అవన్నిటినీ కాదనుకుని దువ్వాడ శ్రీనివాస్ గారి వెనకే నిలబడాలి అన్న ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది? సొసైటీని ఇంత ధైర్యంగా ఎలా ఫేస్ చేస్తున్నారు? అతన్ని చూస్తే వచ్చింది నాకు ఆ ధైర్యం. అతను ఉన్నారనే ధైర్యంతోనే నేనైతే ముందుకి నా లైఫ్ లీడ్ చేశాను. లేదంటే ఒకనొక టైంలో నేను చాలా అసలు మెంటల్ గా చాలా సఫర్ అయ్యాను. ఇప్పటికీ స్టిల్ సఫర్ అవుతూనే ఉంటాను. చాలా మంది ట్రోల్స్ చేస్తారు, కామెంట్ చేస్తారు. మరి ఏం చేయమంటారంటే, మొన్న ఎవరో స్వేచ్ఛ చనిపోయింది, అలా చనిపోమంటారా? సూసైడ్ చేసుకోమంటారా? పిల్లల్ని వదిలేయమంటారా? మరి ఏం చేయమంటారు? లైఫ్ లీడ్ చేయమంటారా, చనిపోమంటారా? సో అలా ట్రోల్స్ కి భయపడి చనిపోయి నా పిల్లల్ని వదిలేసి నా లైఫ్ ని నాశనం చేసుకునే బదులు నా లైఫ్ నేనే లీడ్ చేస్తూ నాకు నచ్చినట్టు బ్రతుకుతూ నాతో ఒక 10 మందికి బ్రతకాలని నేనైతే డిసైడ్ అయ్యాను. సో ఈ డెసిషన్ లో నేనైతే ఒకటే చెప్తున్నాను లేడీస్ అందరికీ కూడా, ఎవరో ఏదో అంటున్నారని, ఎవరో ఏదో చేస్తున్నారని మీ లైఫ్ ని మీరు నాశనం చేసుకోవద్దు. మీతో పాటు మీ పిల్లల లైఫ్ ని కూడా నాశనం చేయొద్దు. మనం ఉంటేనే మన పిల్లలు బాగుంటారు. మనం బాగుంటే ప్రతి ఒక్కరు వస్తారు తప్పితే మన కష్టాలు ఉంటే ఒక్కడు కూడా మనకు వచ్చి ఎవడు కూడా ఆదరించడు. మీకు అవసరం వస్తే ఒక్కడు కూడా మీ అవసరం కూడా తీర్చాడు. మన కోసం మనమే నిల్చోవాలి, మన కోసం మనమే ఫైట్ చేసుకోవాలి. సో అదే స్పిరిట్ తో నేను ముందుకు వెళ్తున్నాను. నాకు బిగ్గెస్ట్ అసెట్ ఇందులో ఏదంటే నాకు శ్రీనివాస్ గారు చాలా పెద్ద అసెట్. సో అందుకనే నేనైతే నా లైఫ్ ధైర్యంగా లీడ్ చేస్తున్నాను. స్టిల్ ఇప్పటికే నేను ప్రెసెంట్ సిచ్యువేషన్ లో కూడా రోజు నేనైతే ట్రోల్స్ కి గురవుతున్నాను. ప్రతిరోజు కామెంట్స్ ఎవడో ఒకటి సంబంధం లేని వ్యక్తి, నా కోసం తెలియని వ్యక్తులు నా కోసం కామెంట్స్ పెట్టినప్పుడు ఒక ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళకే వదిలేస్తున్నాను. ఇంకా వాళ్ళు ఎలా పెడుతున్నారో ఏంటో అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మహిళలు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అక్కలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకే తెలియాలి. అందరి లైఫ్ లో బాగుంటే మా లైఫ్ కూడా బాగుంటే మేము కూడా మా వైఫ్ అండ్ హస్బెండ్స్ మేము హ్యాపీగానే ఉంటాం. మేమెందుకు ఈ లైఫ్ లో ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక పొలిటికల్ లైఫ్ లో ఉంటూ మా పొలిటికల్ జీవితాన్ని కూడా నాశనం చేసుకొని మేము ఇలా నిల్చున్నాం అంటే మేము ఎన్ని కష్టాలు పడ్డామో, ఎంత సఫర్ అయ్యే కదా ఈ సిచ్యువేషన్కి వచ్చి ఉంటామో అర్థం చేసుకోండి.
లేదంటే ఇంకా కర్మ, మీరు ట్రోల్స్ చేస్తే ట్రోల్స్ చేసుకోండి. యా, అయితే అంటే మీకు దువ్వాడ శ్రీనివాస్ గారు స్టాండ్ తీసుకున్న తర్వాత దువ్వాడ శ్రీనివాస్ గారు మీ వెనక ఉండుంటారు. అసలు స్టాండ్ తీసుకుంటున్న టైంలో సో ఈ ఎలిగేషన్స్ ఇవన్నీ అవుతున్నాయి, కుటుంబంలో కలహాలు వస్తున్నాయి, సో అప్పటికి మీ మధ్య స్నేహం ఉంది. సో ఆ టైంలో బట్ అంత సపోర్ట్ మీకు ఇండివిజువల్గా మీరు డెసిషన్ తీసుకోవడానికి మీ వెనక ఒక ఫ్యామిలీ ఉంటుంది, మీ హస్బెండ్ ఉంటారు, మీ పిల్లలు ఉన్నారు. సో ఆ టైంలో వాళ్ళందరినీ ఒప్పించడానికి దివ్యల మాదిరి గారు ఏం చేశారు? ఒప్పించడానికి అంటే అప్పటికే మా హస్బెండ్కి నాకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. కొంచెం వాణి గారి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువైనప్పుడు మా ఇద్దరం డెసిషన్ తీసుకొని సెపరేట్ అయ్యాం. సెపరేట్ అయినప్పుడు నా పిల్లలకి నా గురించి తెలుసు, నా పిల్లలు నా సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారు, నా పిల్లలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా తెలుసు. మీరు అన్న సందర్భంలో మీ ఇద్దరం ఒంటరి అయిపోయింది. అవును, ఇద్దరమే. బట్ నాకు ఒకటి మాత్రం చాలా అప్రిసియేట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మీ హస్బెండ్ యొక్క ఒక వీడియో లీక్ అయింది. ఆయన మీ మీద చాలా ఎక్స్ హస్బెండ్ చాలా మిమ్మల్ని ప్రేస్ చేస్తూ నాకు నమ్మకం ఉంది, ఆవిడ ఎటువంటి తప్పు చేయదు. సో ఆ వీడియో మీకు చాలా సపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు ఆ టైంలో. సో ఆ వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించింది, మీ ఎక్స్ హస్బెండ్ మీకు సపోర్ట్ చేయడం? ఏమనిపిస్తుంది, నా కోసం వాళ్ళకి తెలుసు కాబట్టి అందరికీ నా గురించి వాళ్ళు నిజమే చెప్పారు. ఎవరిని ఎన్ని ఏమంటారు, ఎన్ని కామెంట్స్ చేసినా దేనో కదా, నా గురించి వాళ్ళకి తెలుసు కదా. ఎన్ని ప్రాబ్లమ్స్ మా ఇద్దరి మధ్యన వచ్చినా సరే నా క్యారెక్టర్ ఏంటో ఫ్యామిలీ అందరికీ తెలుసు కాబట్టి ఫ్యామిలీ అంతా కూడా ఏ రోజు కూడా బయటకు వచ్చి నా కోసం ఒక మాట కూడా మాట్లాడలేదు. లేదంటే అందరిలాగా వాళ్ళు కూడా వచ్చి మాట్లాడేవారు కదా. ఓకే, సో యా, ఇద్దరు ఒక సందర్భంలో ఒంటరైపోయారు. సో ఒంటరితనం ఒక మనిషికి శ్రీనివాస్ గారు ఏ వయసులో అయినా చాలా నేర్పిస్తుంది అంటున్నారు. సో అసలు మీరేం నేర్చుకున్నారు అనేది మా ప్రేక్షకులకి తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను. కుటుంబం నుంచి దూరం చేసేసిన తర్వాత, ఇంటికి తాళం వేసేసిన తర్వాత ఒంటరి జీవితాన్ని ఒక ఏడాది కాలం పాటు గడిపాను. ఆ ఒంటరి జీవితంలో నాకు చేరిన ఒకే ఒక్క ఒంటరి మాధురి, మరో ఒంటరి, ఇద్దరం ఒంటరి వాళ్ళే. ఈ ఒంటరితనంలో మా ముందు ఎన్నో సమస్యలు, ఎన్నో సవాళ్ళు, ఎన్నో ప్రశ్నలు. నేను 25 సంవత్సరాలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి రాజకీయ సామ్రాజ్యం, టెక్కల్లో జిల్లాలో ఒక పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ ఒకవైపు వ్యాపారం, ఒకవైపు కుటుంబమే ప్రతిఘటన, ఒకవైపు నా శత్రువర్గాలు విత్ ఇన్ ది పార్టీ వారు ప్రతిఘటన, ఒకవైపు అపోజిషన్ పార్టీ వాళ్ళ ప్రతిఘటన. ఎటు చూసినా కత్తులు, బాణాలు, ఫిరంగులతో మా ముందు నిల్చున్నారు. ఇద్దరం అయిపోయినాం. ఒకానొక దశలో నాకు తెలిసి ప్రతి మనిషికి కూడా వారి జీవిత కాలంలో ఒక సూసైడల్ సిచ్యువేషన్ వస్తుంది. అదే ఎందుకు నేను బ్రతకాలి, ఇంకా చనిపోతే బాగున్నా అనే పరిస్థితి వస్తుంది. ఇన్ని కష్టాలు మేము అనుభవిస్తున్నప్పుడు ఒక్క ఘోరమైనటువంటి విషయం ఏంటంటే తిని కార్ యాక్సిడెంట్. ఆ కార్ యాక్సిడెంట్లో ఆ వెంకటేశ్వర స్వామి దయతో బ్రతికి బయటపడ్డాం. ఆవిడ టెండెన్సీకి వెళ్ళే కావాలనే యాక్సిడెంట్ చేసుకున్నారు కదా. అంటే ఆ టెన్షన్, ఒత్తిడి, ఆ ఒత్తిడికి ఆలోచిస్తూ తనే డ్రైవింగ్లో 120-130 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ఎదురున్న వెహికల్ గుర్తు 3 ఫల్టీలు కొట్టి ఇంత దెబ్బ కూడా తగలలే. మీరు వెహికల్ యాక్సిడెంట్ చూసుంటారు. ఆ ప్రమాదంలో నేనైతే షాక్ అయిపోయాను. ఎటు వెళ్తుంది మన లైఫ్, ఎటు వెళ్ళిపోతున్నా, ఏం జరుగుతుంది, ఏంటి కష్టాలు. ఈ సమస్యల నుంచి ఒంటరిగానే నేను కొన్ని ఆలోచించి కొన్ని తీసుకున్న నిర్ణయాలు. సూసైడల్ టెండెన్సీ ఉండేవాళ్ళు ఏంటంటే సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు. ఎన్నో అనుభవాలు చూసినటువంటి నేను మళ్ళీ పుట్టాం, ఈ జన్మకి కలెక్టర్, వచ్చే జన్మకి రాజకీయ నాయకుడు, మరో జన్మకి సినీ నటుడు అవుదాం అనుకోవడానికి మళ్ళీ పుట్టాం. మనం పుట్టేదే ఒక జన్మ, పుట్టినా తెలియదు, మళ్ళీ పుట్టిన ఆనవాళ్ళు ఈ భూమి మీద మనం చూడట్లేదు. కర్మ సిద్ధాంత ప్రకారం అంతా వస్తుందంటాం కానీ అది కూడా ఎవిడెంట్గా చూడలేకపోతున్నాం. మన చిన్న బ్రెయిన్స్కి అది సాక్ష్యం దొరకట్లా. సో నేనేమనుకుంటున్నానంటే ఈ పుట్టిన కాలంలో, ఈ తక్కువ సమయంలో మనం చనిపోవటానికి మనం ఎవరివి? జరగాల్సింది జరుగుతుంది, చెయ్యాల్సింది చేస్తున్నాం, చెప్పాల్సింది చెప్తున్నాం. సమాజంలో మేనేజర్ సోషల్ యానిమల్ అని అరిస్టాటిల్ అన్నాడు. సంఘజీవులు, సంఘానికి కొన్ని చట్టాలు, కొన్ని పద్ధతులు, విధానాలు ఉంటాయి. ఆ విధానాలకి అనుకూలంగా వెళ్తే ఒక రకమైన మాటలు ఉంటాయి, ప్రతికూలంగా వెళ్తే మరో రకమైన విమర్శలు ఉంటాయి. ఇవన్నీ ఆలోచించి కూర్చోవడానికి మనమేమి గొప్పవాళ్ళం కావు, సామాన్యులం. మన జీవితంలో వచ్చినటువంటి ఒక విస్ఫోటనం, ఆ విస్ఫోటనాన్ని ఎలా డీల్ చేయాలి, ఆ డీలింగ్ మెకానిజంతో ఒంటరితనాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఈరోజు కట్ చేస్తే ఈ గొడవ మా ఇంటి దగ్గర ప్రారంభించిన గొడవకి ఎగ్జాక్ట్ ఇంక 1 year అవుతుంది. ఇదే ఆగస్ట్ నెల, ఇది ఆగస్ట్ నెల వచ్చింది. 1 yearలో మాకు మేము నిలదొక్కుంటూ ధైర్యంగా నిలబడుతూ మేము ఏం చేయాలి, కార్యాచరణ ఏంటి, రాజకీయం మానేద్దామా, మానలేం,
వ్యాపారాన్ని మానేస్తామా? మానలేం. వచ్చింది ప్రతిపక్షం తాలూకా వేధింపులు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఓడిన మరుక్షణమే మాకు టార్గెట్ అయిపోయింది. నేను కొంచెం వైబ్రెంట్గా ఉంటాను, ప్రతి ఒక్కళ్ళపైన డైరెక్ట్గా మాట్లాడతాను, ముక్కుసూటిగా మాట్లాడతాను. ఒక భాషలో చెప్పాలంటే నోటి దురద నాకు చాలా ఎక్కువ. నేను అది ఎప్పుడు తగ్గించుకోను, ఇంకా గట్టిగా ఉంటాను, ఇంకా స్ట్రాంగ్గా ఉంటాను. ఈ మాట్లాడే విధానంలో చాలామందికి టార్గెట్ అయిపోయాను. టార్గెట్ అయినప్పుడు స్వపక్షానికి విపక్షానికి ఇద్దరికి టార్గెట్ నేను. సో ఇద్దరు కలిపి నన్ను టైట్ చేసేసినారు. ఆ సమస్యలను కూడా ఎదుర్కోవాలి. వ్యాపారాలు ఆగిపోయినాయి. ఈ సందర్భంలో మా ఇద్దరికి బాధ్యత ఒకటి ఉంది. మా పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి. వీటిపైన మేము ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ ముందుకొచ్చి వ్యాపార రంగంలో అడుగుపెట్టి, ఆ వ్యాపార రంగం ఏం చేద్దాం అన్నది టెక్స్టైల్స్లోకి అడుగుపెట్టి, ఈమెకున్న అనుభవంతో ఆ అనుభవాలన్నీ తీసుకొని ఉన్న డబ్బుల్ని కొన్ని ఆస్తులు అమ్మి, ఆస్తుల ద్వారా వచ్చినటువంటి కూడగట్టుకుని మళ్ళీ వ్యాపారాల్లోకి వచ్చాం. 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి మరింత విస్తరింపజేసి మళ్ళీ రాజకీయాలను యాక్టివ్గా చేయడానికి జస్ట్ 1 year పట్టింది. ఈ 1 yearలో ఏ రోజైనా మేము చిన్న మనసు చేసుకుని ఉంటే, ఈ ఒంటరితనాన్ని ఎదిరించలేకపోయి ఉంటే ఖచ్చితంగా సూసైడల్ సిచ్యువేషన్. నేను చెప్పేది ఏంటంటే, ఈ ఫ్రెండ్షిప్ డే రోజు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రకంగా, ఇప్పుడు మా నిర్ణయం నచ్చిన వాళ్ళు చాలా మేజర్ సంఖ్య ఉంది. ముందు 90% దువ్వాడ శ్రీనివాస్ అంటే వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మా ఇద్దరికి 70% పాజిటివిటీలోకి వచ్చేసినాం. ఎందుకంటే మేము పెట్టిన వ్యాపారాల్లో ప్రజల తాలూకా సహాయ సహకారాలు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మా దగ్గరకు వచ్చి ఫోటోలు తీసుకొని, సెల్ఫీలు తీసుకొని, మీరు మాకు రోల్ మోడల్ అండి అని చెప్పి వెళుతుంటే, అందులో ట్రోలర్స్ చేస్తున్న విమర్శలకి ఈ ఏడాది కాలంలో మమ్మల్ని వచ్చి కలిసే ప్రజలకి సంబంధం లేదు. చాలా మంది మీలాగా ఓపెన్ అవ్వరు. సో ఎస్, ఆ ఓపెన్ అవ్వరు కాబట్టి చాలా మందికి ఇలా ధైర్యంగా చెప్పేది, బ్యాక్ సైడ్ మీకు వచ్చి మిమ్మల్ని అప్లాస్ చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచి పెద్ద అయ్యే వరకు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొందాం. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, అల్టిమేట్లీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఆఫ్ కోర్స్, లెట్ us బీ ఫ్రెండ్స్. అందరం కూడా స్నేహభావంతో వెళ్దాం, పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుందాం, నెగిటివ్ యాటిట్యూడ్తో చంపుకోవద్దు, పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రతిదీ వెళ్దాం. భగవంతుడు అందరికీ అన్ని మార్గాలు ఇస్తాడు, ఎవరిని విడిచిపెట్టాడు. సో ఆ మార్గాన్ని మనం ఎంచుకొని ముందుకెళ్తే 100% సక్సెస్. ఇప్పుడు మాది స్టార్ట్ అయింది, ఇంకా మీరు చూస్తారు వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అందరికీ. ఈ వ్యాపార రంగం రాజకీయ రంగం కంటే ఇప్పుడు మెయిన్ కాన్సన్ట్రేషన్ మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎంతవరకు కొనసాగుతుంది అనేది. చాలా మందికి ఆ మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. మీరు ఇప్పుడు కలిసి మందిరాలకు వెళ్తున్నారు, అలా గుళ్ళకి వెళ్తున్నారు, సో గుళ్ళతో పాటు మిగతా టూర్స్ వేస్తున్నారు. సో మీ అన్యోన్యతని చూసి చాలామంది వాళ్ళు ఫస్ట్ అనుకున్నటువంటి ఆ ఫీలింగ్ని మారుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో అందులో అయితే మీరు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మాధురి గారు, మీకు ఒంటరితనం ఏం నేర్పింది? నాకు ఒంటరితనం జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాగ ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటూ బతకాలనేది బాగా నేర్పించింది. సో ఇప్పుడు అలానే లీడ్ చేస్తున్నారు. మీ బిజినెస్కి మీరే బ్రాండింగు, మీరే బ్రాండ్ అంబాసిడరు, మీరే ప్రమోటింగ్, సో మీరే ఓనరు, సోల్ ప్రొప్రైటర్షిప్ మొత్తం అంతా మీరే చేస్తున్నారు. ఒక ఉమెన్ అనుకుంటే ఒంటరిగా నిలబడి ఏదైనా సాధించవచ్చు అనడానికి చాలామందికి ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు. సో ఇట్లా అనే రీల్స్, సో ఈ బ్రాండింగ్ ప్రమోషన్స్ ఇవన్నీ ఎట్లా అంటే ఒక సేల్స్ ఉమెన్స్ని పక్కన పెట్టుకుని వాళ్ళతో పాటు కలిపి ఒక సీజన్కి బ్రాండింగ్ చేయాలి ఏమో, సో ప్రతి ఒక్కరిని ఆకర్షించాలి అన్నప్పుడు ఇట్లా అని ఈ టైప్ ఆఫ్ ఆకర్షణ, కస్టమర్స్ని ఆకర్షించడం ఎట్లా వచ్చింది ఆ థాట్? ఊరికే కొంచెం క్రియేటివిటీగా ఆలోచిస్తాను, కొంచెం కొత్తగా ఎలా వెళ్ళాలి, అందరికంటే మనం కొత్తగా ఉండాలి ప్రమోషన్లో. దానికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకూడదు, ఉన్నంతలో సింపుల్గా చేయాలి. ఎందుకంటే మేము శారీస్ అనేవి వివర్స్ ప్రైస్కే ఇస్తున్నాం, సో మాకు వచ్చే బెనిఫిట్ తక్కువ. సో దీని ప్రమోషన్స్కి పెట్టేంత ఇది లేనప్పుడు సొంతంగా ప్రమోషన్ చేసుకోవాలని ముందే డిసైడ్ అయ్యి, సో అలాగే ఓన్ క్రియేటివిటీతో కొంచెం ప్రమోషన్స్ చేసుకుంటున్నాం. సో మా కోసం ఒక్కసారి ఆ రీల్, ఆ ప్రమోటింగ్ చాలా రీల్స్ చేసి ఉంటారు, బట్ ఇది మాత్రం లేదు, జస్ట్ ఆఫర్ కార్డ్ చూపించి పిలిచాను అంతే. దట్స్ వాట్. అది అంటే బికాజ్ నేను యాక్చువల్గా మీరు ఒక క్లాసికల్ డాన్సర్ కదా, సో క్లాసికల్ డాన్సర్కి మొత్తం బాడీ అంతా కూడా డాన్స్ వేస్తూనే ఉంటుంది. సో ప్రతి భాగము కూడా ఒక భంగిమను చూపిస్తూ ఉంటుంది, ఒక నాట్యం చేస్తూ ఉంటుంది. సో ఇంత సీరియస్ లైఫ్ అంటేనే సీరియస్నెస్. సో ఇంత సీరియస్ లైఫ్లో చాలా బయట సమాజాన్ని పక్కన పెట్టండి, ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు ఇండివిజువల్గా ఉన్నప్పుడు మీకంటూ కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ మీలాగానే. సో మీకు సపరేట్గా ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, మీకు సపరేట్గా ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. సో ఈ డెసిషన్ తీసుకుందాం అన్నప్పుడు వాళ్ళు మీకు ఇచ్చినటువంటి సపోర్ట్ ఏంటి, స్ట్రెంత్ ఏంటి? ఇందులో అసలు విచిత్రం ఏంటంటే అతనికి ఫ్రెండ్ సర్కిల్ లేదు, నాకు ఫ్రెండ్ సర్కిల్. హౌ?
మాకున్నదంతా ప్రజలు, కార్యకర్తలు, ఓటర్స్ వీలే తప్పితే తనకంటే ఒక ఫ్రెండ్ సర్కిల్, ఫ్రెండ్స్ లేరు, ప్రజలే మా స్నేహితులు. నాకు కూడా లేరు. కానీ మీరు ప్రజలను అడగలేదు కదా. కొంతమంది ఫోన్లు చేసి ఏం చెప్పారంటే, అన్న దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడు తప్పు చేయడన్నా, ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి మేము చూసాం నిన్ను, నువ్వెప్పుడు లంచం తీసుకోలేదు, భూ కబ్జాలు చేయలేదు, అక్రమాలు చేయలేదు, మాకు నీ డబ్బు ఖర్చు పెట్టేవా తప్ప నువ్వెప్పుడు ఎవరిది తినలేదు. 25 సంవత్సరాల్లో నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం ఓడినా గెలిచినా నిజాయితీగా చేస్తావని మా నమ్మకం. ఈ నిర్ణయం కూడా తప్పేమి కాదని మేము అనుకుంటున్నాం. మంచి నిర్ణయం చేస్తాడు. శ్రీని ఎప్పుడు తప్పు చేయడని నాకు మెసేజ్లు కూడా పెట్టాడు. తప్పు చేయడని మాకు తెలుసు. నువ్వే నిర్ణయం తీసుకుంటే నీకు ఏదైతే నచ్చిందో నువ్వు చేసుకెళ్ళన్నా అని చెప్పేవాళ్ళు కూడా మెసేజ్ల ద్వారా, ఫోన్ల ద్వారా వెల్ విషర్స్ చాలామంది ఉన్నారు. ఓకే, అది నాకు ఒక స్ట్రెంగ్త్ అనిపించింది. ఓకే, అయితే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ రా అని. సో ఆ కైండ్ ఆఫ్ డైలాగ్ నేను మీకు యూస్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరిద్దరూ ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. సో రాజకీయ నాయకుడు ప్రజా జీవితంలో ఉండేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి చాలామంది సమస్యల పరిష్కారానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలానే భార్యాభర్తల సంబంధాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, బంధాల యొక్క రిలేషన్షిప్ ఉంటాయి, అసెట్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మెనీ. సో మీ కైండ్ ఆఫ్ ప్రాబ్లంతో మీ దగ్గరికి వచ్చి అడ్రస్ చేసిన వాళ్ళకి మీరు ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తారు? నేను నా జీవితంలో పొలిటీషియన్గా చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇష్యూస్ నా దగ్గరికి వచ్చాయి. కొంతమంది ఈగోస్తో వచ్చారు, అవి సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేసి సెటిల్ చేసి పంపించాం. కొంతమంది డబ్బు కోసమే వచ్చారు, డబ్బు వల్లే భార్యను తీసుకెళ్లకుండా వేధిస్తున్నటువంటి వాళ్ళు వస్తే అవసరమైతే నా డబ్బులు ఇచ్చి వాళ్ళిద్దరిని కలిపి సెట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరీ విడిపోతాం అనుకుంటే కోర్టుకు పోండి అని నేను చెప్పే సందర్భాలు ఉన్నాయి. ఇక మాదేంటంటే చాలామంది స్త్రీలలో మాధురి లాంటి పరిస్థితులు ఎదురవుతాయి, చాలామంది మగవాళ్లలో కూడా నాలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇంట్లో ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, రాజకీయం కానీ ఏది చేసినా ఇంటికి వెళ్ళేటప్పటికి ఇది దేవాలయంలా ఉండాలి, ఇంటికి వెళ్తే అబ్బా రిలాక్స్ అని ఫీల్ అవుతాడో ఆ ఇల్లు స్వర్గం. కానీ ఇంటికి వెళ్ళాలా, అబ్బా మరో అరగంట పోతే ఇంటికి వెళ్తానులే, ఇప్పుడు ఇంటికి వెళ్తే గొడవ స్టార్ట్ అవుద్ది అనుకుంటే అది నరకం. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నా సోదరులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒకవైపు కుటుంబం, ఒకవైపు పిల్లలు, ఒకవైపు సంఘం, సమాజం, వీటి మధ్యలో నలిగిపోయేటటువంటి వ్యవస్థలు చాలామంది. అందుకే సూసైడ్ చేసుకుంటారు, అందుకే మద్యానికి అలవాటు పడతారు, అందుకే జూదానికి అలవాటు పడతారు, అందుకే దారులు ఉద్యోగాలు మానేసి చెడిపోతారు కొంతమంది. అలాగే స్త్రీలు, ఇలాంటి మనోవేద కలిగినటువంటి స్త్రీలు చాలామంది పాపం తప్పుడు ముద్ర వాళ్ళ మీద వేసేస్తున్నారు. వాళ్ళు కూడా మద్యానికి అలవాటు పడిపోయిన వాళ్ళు కూడా రకరకాలుగా పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటికీ మేమేం చెప్తున్నామంటే, దయచేసి చట్టాలు చెప్తున్నవే, అది అడ్వాంటేజ్గా తీసుకొని నేను మాట్లాడట్లేదు. చట్టం ఇలాంటి పరిస్థితుల్ని గమనించింది కాబట్టే న్యాయస్థానాలు కూడా వీటిపైన సరళతరమైనటువంటి నిర్ణయాలు ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ పైన చాలా జడ్జిమెంట్స్ కూడా క్లియర్గా వచ్చినాయి. కాబట్టి విమెన్ ఈజ్ ఒక మగాడి తాలూకు ప్రాపర్టీ కాదు స్త్రీ. స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వాలి అంటారు జస్టిస్ చంద్రచూడ్. స్వేచ్ఛ ఇచ్చేదానంలో తాను తీసుకున్న నిర్ణయానికి మేము తప్పు పట్టం అంగీకరిస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం కానీ ఈ కోణంలో ఉన్న అర్థాన్ని చేసుకొని మనిషి బ్రతకాలని నేను అంటున్నాను. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే దయచేసి సార్ జీవితంలో నేను ఒకటే కోరుతున్నాను, నా దగ్గరికి ఇలాంటి వస్తే ఇలా అందరు చెయ్యండి అని నేను అన్నాను. అదే ఇలా చెయ్యండి అని నేను చెప్పను. ఇది తప్పైనప్పటికీ మాకు తప్పలేదు, మేము నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ తప్పుని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది ఒక ప్రజాప్రతినిధిగా. ఎందుకంటే నా జీవితంలో నేను ఎప్పుడు తప్పు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఒక తప్పు అనేది జరిగితే సమాజానికి వ్యతిరేకంగా ఆ తప్పుకి సమాచారం నేను చెప్పాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి చెప్పాను, కాబట్టి వాస్తవాలు చెప్పాను. ఈమెవరో నాకు తెలియదు, శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదు అని మేము అనుకుంటే మీరు ఇక్కడ కూర్చోవించడం ఎవరు మమ్మల్ని అవసరమే లేదు కదా, అందరూ చేస్తున్నది అది, మేము అలా చేయలే, చెప్పాం. అయితే చెప్పాం కాబట్టి ఇలా ఉంటున్నాం కాబట్టి మీరు అలా ఉండండి అని నేను అనట్లా. మా పరిస్థితులను బట్టి మేము నిర్ణయం తీసుకున్నాం, మీ పరిస్థితులను బట్టి మీరు చక్కదిద్దుకోండి, సంతోషంగా ఉండండి, కుటుంబాలతో ఉండండి. ఒకడి కంటిలో కన్నీటికి కారణం కావద్దు, మన వల్ల ఎవరు ఏడవద్దు, మన వల్ల ఎవరు బాధపడద్దు. మన వల్ల ఇప్పుడు ఎవరు ఏడవట్లేదు అంటారా? మేము ఎవరిని బాధపడట్లా. మా కుటుంబంలో మా పిల్లల్ని ముందు మేము చూసుకుంటున్నాం. మేము ఒక గౌరవప్రదమైన హోదాలో 5 పిల్లల్ని కూడా ఉంచాలని చూస్తున్నాం. ది ఫస్ట్ ఆబ్జెక్ట్ వాళ్ళు బాగుండాలి, నెంబర్ 1. నెంబర్ 2, మాకు నమ్ముకున్న ప్రజలు బాగుండాలి. మా కుటుంబాల వల్ల
ఇప్పుడు ఈమె పాత హస్బెండ్ కానీ Yeah. లేకపోతే మా భార్య వాణి గారు కానీ మా ముందు భార్య వాళ్ళకు కూడా ఇబ్బంది రాకూడదు. వాళ్ళకి ఆస్తులన్నీ రాసేసినాను నేను, అన్నీ రాసేసి ఏ ఇబ్బంది లేకుండా, ఆర్థిక ఇబ్బంది లేకుండా వాళ్ళు కోరుకున్న జీవితం వాళ్ళు ఉండొచ్చని నిర్ణయం తీసుకున్నాం. నా ఉద్దేశం అది. So ఒకరి కంటిలో కన్నిటికి కారణం కాకుండా మనం ఉంటే భగవంతుడు మనల్ని చూస్తాడు. అవును. సో ఈ జర్నీలో జనరల్గా ఇంత లాంగ్ జర్నీ చేశారు. Already ఈ లాంగ్ 3-4 జర్నీ 3-4 years జర్నీ, 3-4 years జర్నీ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఈ 4 years జర్నీలో మామూలు ఫ్రెండ్స్కే బోల్డ్ గొడవలు అవుతాయి, లేదంటే బోల్డ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి, కొన్ని డెసిషన్స్ మ్యాటర్స్ అవుతాయి. సో వీటన్నిటి గురించి ఒక్కొక్కటిగా అడుగుదాం అనుకుంటున్నాను. సో మీరు కొంచెం యాక్టివ్గా ఉండి ఫస్ట్ అసలు స్నేహం అనగానే మీకు గుర్తొచ్చే పాట ఏంటి? శ్రీనివాస్ గారిని ఊహించుకునే ఒక పాట పాడితే నేను దాంట్లోకి వెళ్ళిపోతాను. కొంచెం ఫీవర్ కూడా ఉంది, అయ్యో ప్లీజ్. మీరు పిలిచారు కాబట్టి ఫ్రెండ్షిప్ అనగానే గుర్తొచ్చే సాంగ్ నాకైతే ముస్తఫా. ఫ్రెండ్షిప్ అంటే గుర్తొచ్చే సాంగ్, అండ్ అది అందులో శ్రీనివాస్ గారు యాప్ట్ అయ్యే సాంగ్. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా, ఆ పాట యాప్ట్. పాడండి ఇంకా అంతే మరి నాకు చిన్నగా సాంగ్. లేదు పాడాలి మా ప్రేక్షకుల కోసం ఒకసారి. ఇంకా చాలా లేదు ఇప్పుడు శ్రీనివాస్ గారు ఊహించుకోవద్దు, నార్మల్ గా పాడు. ఇప్పుడు బహిరంగ స్నేహితుడు అయిపోయింది. అదే కదా నేను అది అర్థం అనుకున్నాను. రహస్య స్నేహితుడు బహిరంగ హస్బెండ్ అయ్యాడు. సూపర్ వాట్ సబ్జెక్ట్ కరెక్షనా? సరే అయితే లెట్ గో ఇంటూ అనదర్ టాపిక్. సో మీకు ఈ ఫ్లవర్స్ ఇస్తున్నాను. ఫస్ట్ ఈ ఫ్లవర్స్ మీకు ఇచ్చే ముందు ద కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇండికేట్ సంథింగ్. సో ఈ రెండు ఫ్లవర్స్ 2 కలర్స్ లో ఉన్నాయి. సో ఈ 2 కలర్స్ లో ఏ ఫ్లవర్ దేనికి సంకేతమో మీకు తెలుసా? రెడ్ రోజ్ అంటే లవ్ అని తెలుసు, మరి ఎల్లో రోజ్ అంటే ఫ్రెండ్షిప్ ఏమో. యా ఎగ్జాక్ట్లీ. సో ఎల్లో కలర్ రోజ్ ఈజ్ మెంట్ ఫర్ ఫ్రెండ్షిప్, అండ్ రెడ్ కలర్ రోజ్ మీరు అన్నట్టుగా ఆ రోజ్ లవ్కి సంకేతం. సో ఈ ఫ్రెండ్షిప్ రోజ్ ఎవరు తీసుకుంటారు అండ్ లవ్ రోజ్ ఎవరు తీసుకుంటారు? రెండు తీసుకుంటాం. మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ తో కూడిన లవ్ కాబట్టి రెండు తీసుకుంటాం. సో ఒకళ్ళకి ఒకటి. మీ చేతిలో ఒక 2 ఫ్లవర్స్ ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఇప్పుడు. సో ఆ క్వశ్చన్స్కి ఈ ఫ్లవర్స్ని రేస్ చేయాల్సి ఉంటుంది ఆన్సర్ కోసం. ఓకే, సో ఎవరు రేస్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుందని నేను అనుకుంటాను. అండ్ మా ప్రేక్షకులకి ఇది కొంచెం టిపికల్గా స్నేహితులకి ఈ వాళ్ళ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళి స్ట్రెంగ్తెన్ అవ్వడానికి ఉపయోగపడతాయని అటువంటి ఆన్సర్స్ మీరు ఇస్తారని నేను అనుకుంటాను. సో ఇద్దరిలో డెసిషన్ మేకర్ ఎవరు? డెసిషన్ మేకర్ శ్రీనివాస్ గారు. సో అంటే ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు ఆ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి చాలా పర్టికులర్గా ఉండాల్సి ఉంటుంది. సో ఎలా తీసుకుంటారు మీరు డెసిషన్? చాలా అనుభవాలు చాలా చూశాను కదా, అనుభవాల్లో జీవితాన్ని అంతటినీ చాలా ఇప్పుడు ఏమంటే ఇంకా చిన్నమ్మాయి, ఆమె కొన్ని ఎక్స్పీరియన్సెస్ లేకపోవచ్చు, నాకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నా ఎక్స్పీరియన్సెస్నే పాఠాలుగా తీసుకొని ఇది ఇలా చేస్తే మంచిది, ఇది ఇలా చేస్తే మంచిది అన్నది కొంచెం బాగా నిర్ణయం తీసుకొని తనతో చర్చిస్తాను, డిస్కస్ చేస్తాను. మీ ఇద్దరు చేసిన డిస్కషను మా ఇద్దరికి కొన్ని విషయాలు బయటకు రాకుండా మా సన్నిహితులతో కూడా చర్చిస్తాం, వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకుంటాం. అన్ని ఒపీనియన్స్ తీసుకునే మేము కంక్లూషన్కి వచ్చేస్తాం. అంతేగాని నేను డెసిషన్ తీసుకున్నాను కదా ఇంకా ఇదే ఫైనల్ అని కూడా నేను చెప్పాను. ఓకే, మేము డిస్కస్ చేస్తాం. ప్రతి డిస్కషన్ కూడా చేసే నేను ఒక ఫైనల్ డెసిషన్ నాదే, కానీ we will discuss and take decision. ఓకే, సో ఆర్గ్యుమెంట్ అనేది లేదు అని అయితే చెప్పొద్దు ప్లీజ్ దయచేసి. ఆర్గ్యుమెంట్ లేకుండా ఏ రిలేషన్షిప్ ఉండదు. దట్ వర్డ్. సో ఆర్గ్యుమెంట్స్ అసలు ఎలా స్టార్ట్ అవుతాయి? ఎవరు స్టార్ట్ చేస్తారు? రోజు ఎత్తాలి ఎవరు ఎత్తుతారు? ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసేది ఎవరు? యా నేనే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తాను. అందుకే రోజు లిఫ్ట్ చేయను. ఓకే, సో ఆర్గ్యుమెంట్ రేస్ చేసేది, సో ఆర్గ్యుమెంట్ సాల్వ్ చేసేది ఎవరు? నేను. మీరు సాల్వ్ చేస్తారు. సో ఆర్గ్యుమెంట్ సాల్వింగ్ ఎలా చేస్తారు? మీరు ఫ్లవర్ నా దాంట్లో తప్పున్నా తప్పు లేకపోయినా నేను కాంప్రమైజ్ అవుతాను. సో మీరే సారీ చెప్తారు? తప్పు లేకపోయినా సరే సారీ చెప్తాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు రూయిన్ దిస్ రిలేషన్షిప్. ఇంకా ఈ రిలేషన్షిప్ మళ్ళీ కోల్పోయి నేను మళ్ళీ నా లైఫ్ బ్యాక్ వెళ్ళాలనే సిచ్యువేషన్ లో నేనైతే లేను. సో నా తప్పు లేకపోయినా సరే అతను తప్పు ఉందని తెలిసినా సరే నేను కాంప్రమైజ్ సారీ చెప్తాను. ఏ రిలేషన్షిప్ అయినా ముందుకు వెళ్ళడానికి ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి. అవుతేనే ఆ రిలేషన్షిప్ చాలా బాగుంటుందని నేనైతే చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. ఎదురు ఈగోస్ కి పోతే రిలేషన్షిప్ కంప్లీట్ గా రూన్ అయిపోతుంది. ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వచ్చినప్పుడు అది ఎట్ ఎనీ కాస్ట్ అది నైట్ మనం పడుకునే లోపే సాల్వ్ చేసుకుని ఇద్దరు హ్యాపీగా పడుకోవాలి. అది ఎప్పుడైతే డిస్టర్బెన్స్ పెరిగిందో అది చాలా పెరుగుతూనే వస్తుంది. నాకైతే అస్సలు నిద్ర పట్టదు. నేను సాల్వ్ చేసుకొని హ్యాపీగా తనకు సారీ చెప్పి కావాలంటే డిస్కస్ చేసుకొని సారీ చెప్పి నేనైతే ఉంటాను తప్పితే నేను దాన్ని అయితే ప్రొలాంగ్ చేయాలనేది నాకైతే ఉండదు. సో గొడవలు జరుగుతూ ఉంటాయి సాధారణంగా. ఆర్గ్యుమెంట్ లేనిదే ఏ రిలేషన్షిప్ లేదని మీరు ఆల్రెడీ అడ్మిట్ చేశారు కాబట్టి చాలా లాంగ్ లాస్టింగ్ నడిచిన గొడవ మీది
ఎప్పుడు దానికి కారణం ఏంటి? లాంగ్ లాస్టింగ్ అస్సలు లేదు. ఏదైనా వన్ డే ఎనీ కాస్ట్ నైట్ ఎండ్ అవ్వాల్సిందే, నేను ఊరుకోను. అసలు లాంగ్ లాస్టింగ్ అనేది మా ఇద్దరి మధ్యలో ఇంతవరకు ఒక రోజు కూడా లేదు. ఫ్యూ అవర్స్, హాఫ్ అన్ అవర్, 1 hour, మాక్సిమం 2 hours. ఏముండదు, నేను మౌనం తయారు చేస్తాను అంతే. యా, సైలెంట్గా ఉంటా, తను వచ్చి చేస్తుంది. ఎలా అనిపిస్తుంది అలాంటి టైంలో మీకు? అంటే లైక్ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, అండ్ మీకు శాఖభాగంగా మారినటువంటి మాధురి గారి కోఆపరేషన్ ఇంకా ఇంపార్టెంట్ ముందుకు వెళ్ళడానికి. సో ప్రశాంతత ఆల్రెడీ అడ్మిట్ చేశారు. సో మనిషికి ఒక ధైర్యం, ఒక సపోర్ట్, ఒక హ్యూమన్ బీయింగ్ సపోర్ట్ ఉండాలండి. అది మగవని ఆడవని. స్నేహం, ఆ స్నేహం ఒక మంచి స్నేహితుడి ద్వారా కూడా వస్తుంది. అలాంటి స్నేహానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కలగలిపి ఒక భార్య రూపంలో వస్తే ఆ మగవాడు చేసుకున్న అదృష్టమే. మనకి చిరుకోపాలు ఉంటాయి సాధారణంగా మేల్ కాన్సెప్ట్లో, వ్యాపార రీత్యా, రాజకీయ రీత్యా, ఇంకోటో మనకు తలకాల నొప్పులు మనం ఉంటాయి. ఏదో ఒక మాట చెప్తాం, ఈగోగా తీసుకుంటాం, ఇదే రైట్ అంటాం. అనేటప్పుడు ఒక అరగంట పోతే రాంగ్ అంటాం మనమే. కానీ ఆ రైట్ అనేటప్పుడు కొంచెం కన్విన్స్ చేయగలిగే స్థితి ఏ విమెన్కి అయితే ఉంటుందో, ఎప్పుడైతే ఆ విమెన్ దాన్ని మూవ్ చేయగలుగుతుందో అరగంటని గంటని, సక్సెస్ఫుల్. తను ఏం చేస్తుందంటే నేనే రైట్ అనేటప్పుడు కరెక్టే, నువ్వే రైట్, ఓకే నువ్వే రైట్, నువ్వే చేయగలవా నేను చెప్పేసి, సారీ రాజా, జనరల్గా క్లియర్ లేదు, నువ్వే రైట్ అంటాను. హస్బెండ్ ఒప్పేసుకుంటే ఏ గొడవలు ఉండవు. నేను తీసుకున్న నిర్ణయాలు కొన్ని చెప్పే మాటలు ఇగోకి సంబంధించి ఉంటాయి, తను తీసుకుంది మాత్రం రియల్గా కరెక్టే అనిపిస్తుంది. మళ్ళీ నేను ఆఖరికి ఏం చెప్తాను, నువ్వు అన్నదే కరెక్ట్, నేను అలా అన్నాను కానీ నువ్వు అన్నదే కరెక్ట్ అంటారు. ట్రిప్స్ ఫస్ట్ ఎవరు ప్లాన్ చేస్తారు? ట్రిప్స్ నాకు చాలా ఇష్టం. నాకు నేచర్కి దగ్గరగా ఉండడం చాలా ఇష్టం. అతను కూడా చాలా ఇష్టం. తను ఒక సినిమాటిక్ పర్సన్ లా ఉంటాడు, అంటే ప్రతిదీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ పొలిటికల్ లైఫ్ లో ఉన్నప్పుడు మైట్ బి మీకు అంత టైం దొరుకుండదేమో. నేను బేసికల్గా లిటరేచర్ స్టూడెంట్ని కదా, ప్రకృతిని ఆస్వాదించడం, దాన్ని చదవటం, వినటం, అర్థం చేసుకోవడం ఇష్టం. సో అయితే అంటే ప్రజా జీవితం చాలా యాక్టివ్గా పోషిస్తున్నప్పుడు, ఆ టైం గడుపుతున్నప్పుడు స్పేర్ చేస్తాను మైండ్ని. అదే దానికి మెడిసిన్ అనమాట. ఓకే, మైండ్ని ఎంత బాగా మనం రిఫ్రెష్ చేసుకుంటే అంత బాగా పనిచేస్తాం. సో అంటే ఎట్లా ఒక ట్రిప్కి వెళ్ళాలనే టైం ఎట్లా డిసైడ్ చేస్తారు? లేదు, అన్ని సడన్ గా ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ప్లాన్ ట్రిప్స్ ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వవు. అన్‌ప్లాన్ ట్రిప్స్ మాకేముంటుందండి, 24 గంటలు కార్లోనే తిరుగుతాం. ఫ్లైట్స్, ట్రైన్స్, అదర్ జర్నీ అనేది రేర్, తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం మా లగేజ్ అంతా ఒక వారం రోజులకు సరిపడా లగేజ్ కార్లో ఉంటుంది. ఆల్రెడీ ఇద్దరు డ్రైవర్లు ఉంటారు, మేము మధ్య సీట్లో ఉంటాం, మరొక అసిస్టెంట్ ఉంటాడు. అవసరమైతే మరో కారు వెనక వస్తుంది సెక్యూరిటీ, ఇంకా పోతాం అంతే. ఎటు పోతామో ప్రయాణాలు గమ్యం లేని ప్రయాణాలు చాలా మధురంగా ఉంటాయి అంటారు. సో ఎన్ని గమ్యం లేని ప్రయాణాలు చేశారు? మొన్న కూర్కి వెళ్తాం అనుకోలేదు, వెళ్ళాం. వైనాడు కూడా అనుకోలేదు. సో మీరు వెళ్ళిన ప్రయాణాలన్నీ గమ్యం లేని ప్రయాణాలు. అయోధ్య వెళ్ళాలనుకోలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అయోధ్య దగ్గర ఉంది, పద వెళ్దాం అనుకున్నాం. సూపర్, అసలు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఈ జర్నీస్. సో మీరు ట్రిప్స్ వెళ్ళినటువంటి కొన్ని క్లిప్స్ నేను ప్లే చేస్తాను, సో వాటి అనుభవాలు పంచుకుంటారని అనుకుంటాను. సో లెట్స్ సీ. ఇది ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగింది? పాప ఫంక్షన్ అప్పుడు ఎక్కడ? హైదరాబాద్ రిసార్ట్ లో మా పాప హాఫ్ సారీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసాం, అప్పుడు తీసుకున్నాం. సో ఆ పాట బ్యాక్గ్రౌండ్ అండ్ మీ యొక్క మొత్తం ప్రెజెంటేషన్ ఇదంతా మీకు కళ్ళలో ఆ భావోద్వేగాన్ని కనబడుతున్నాయి. అండ్ మీ రాజాని ఖచ్చితంగా హీరో చేసి తీరతారా? హీరో అయితే బాగుండని అన్నారు కదా, సంథింగ్. లేదు, నేను కొంచెం బాగా డబ్బులు సంపాదించాక ఓన్ బ్యానర్ లో నేనే ఒక సినిమా తీస్తాను రాజాతో మళ్ళీ. అవునా? మీరే క్యారెక్టర్ ప్లే చేయరా? నేనా చేస్తాను ఖచ్చితంగా. మీరు ఏ క్యారెక్టర్ చేస్తారు? నేను విలన్ క్యారెక్టర్. ఒకవేళ ఆ సినిమాకి గనక మీరు పేరు పెట్టాలనుకుంటే ఏ పేరు పెడతారు? రాజా రాజు.
రాజా రాజు. సో రాజా. యా సో ఎస్ మీది మీరు పిలుచుకోవడం కూడా అలానే పిలుచుకుంటారు కదా. సో రాజు రాజా ట్యాగ్ లైన్ దువాడ. చాలా మంది పరిచయం అయినప్పుడు మన మొబైల్లో ఒక పేరు ఉంటుంది సేవ్ చేసుకున్నప్పుడు, అది కాలక్రమేణా ఆ పేర్లు మారుతూ ఉంటాయి. సో ఇప్పటి వరకు దువ్వాడ శ్రీనివాస్ గారి పేరు కాంటాక్ట్ నెంబర్ పేరు ఎన్నిసార్లు మారింది మీ మొబైల్లో? లేదు, నాది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఒక రాజా అనే ఉంటుంది. ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ మీరు ఉమెన్స్ డే సెరమనీకి పిలిచినప్పుడు లేదు, అప్పుడు 2019 అప్పుడు శ్రీనివాస్ గారు అని ఉండేది. శ్రీనివాస్ గారు అని ఉండేది, అది ఇప్పుడు రాజాగా మారింది. ఇది అప్పుడు రాజాగా మారింది. మీరు? నేను మధు అని పెడతాను. మధు ఫ్రమ్ ద బిగినింగ్. ఫ్రమ్ ద బిగినింగ్ సార్ అబద్ధం చెప్పొద్దు, మధు నిజంగానే ఫ్రమ్ ద బిగినింగ్ మధు. ఈ రోజుకి మధు అని ఉంటుంది. సో ఫస్ట్ మీరు సేవ్ చేసుకున్నప్పుడు కూడా మధు అనే సేవ్ చేసుకున్నారు. మధు అనే సేవ్ చేస్తాను. అలాగే ఇప్పటికీ అదే ఉంటుంది. మీరు మీ ప్రజాసేవలో బిజీగా ఉంటారు, మీరు మీ ఎంటర్ప్రెన్యూర్షిప్ లో బిజీగా ఉంటారు. సో జనరల్గా అంత బిజీ స్కెడ్యూల్లో కాల్స్ అనేవి ఇద్దరి మధ్య బాండింగ్ని బలం చేస్తూ ఉంటాయి, డౌట్స్ని క్లియర్ చేస్తూ ఉంటాయి. సో ఎవరికి ఎన్నిసార్లు కాల్ చేస్తారు పర్ డే? అసలు నేను విడిచిపెట్టి ఉండను కదా. బిజినెస్ లో ఉన్న ఇద్దరం కలిసే ఉంటాం, పాలిటిక్స్ లో ఉన్న ఇద్దరం కలిసే ఉంటాం, ట్రావెలింగ్ లో కలిసే ఉంటాం. అసలు ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఎక్కడ నేను దూరంగా బట్ మీరు ఇప్పుడు చూస్తే ఆ డైల్ లిస్ట్ లో నాకు రాజా 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 అని చాలా కనబండి. లేదు, మాక్సిమం డైల్ లిస్ట్ లో ఉండదు. ఎప్పుడైనా కాసేపట్లో అంటే నేను కింద ఫ్లోర్ లో ఉంటాను, గ్రౌండ్ ఫ్లోర్ లో. ఎవరు వస్తారు పైన అతను ఆఫీస్ రూమ్ లో ఉంటారు. మరి మీరు అబద్ధం చెప్తున్నారు, యూ విల్ కాల్ రాజా. అంటే డిస్టెన్స్ అనేది ఉండదు. ఓకే, ఏదైనా అవసరానికి కాల్ ఉంటుంది. కార్ లో ఫ్రంట్ సీట్ లో మాత్రమే ప్రయాణం చేయడం నాకు అలవాటు. ఇప్పుడు 3-4 years నుంచి బ్యాక్ సీట్ లో కూర్చుంటాను. వెనక్కి వెళ్ళారు, వెనక్కి తగ్గారు, తగ్గాల్సి వచ్చిందా? ఇద్దరం కలిసి కూర్చుంటాం. ఇద్దరం కలిసే కూర్చుంటాం. మా సెక్యూరిటీ ముందు సీట్ లో ఉంటాడు. అలా జనరల్ గా ఒక మంచి బాండింగ్ లో ఉన్న వాళ్ళు మాట్లాడుకున్న కొద్ది టాపిక్స్ వస్తూనే ఉంటాయి అంటారు, కానీ కొన్ని ట్రోల్స్ కూడా చూస్తాం ఈ మధ్య. చెప్పు ఇంకా చెప్పు, జంజీ కిడ్స్ మా ఇద్దరి మధ్యలో ఇంకా అది లేదు. సో మీ మధ్య ఈ కంటిన్యూస్ గా ఇద్దరు పక్క పక్కనే ఉంటారు, బోర్ కొట్టదా? అస్సలు బోర్ అనిపించదు నాకు. తను లేకపోతే అన్నట్టు ఉంటది. నేను ఒక 1 hour 2 hours షాపింగ్ వెళ్ళినా కూడా ఒక రోజు కూడా ఉండలేదు. త్వరగా వచ్చి ఏదైనా కలిసి చేస్తాం. ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఒక పెళ్లికి వెళ్ళినా, ఒక ధర్నాకి వెళ్ళినా, ఒక బంధు ఏ రాజకీయమైన ఏదైనా కలిసి వెళ్తాం. ఇంత లేట్గా ఇంత బెస్ట్ కనెక్షన్ వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? జన్మ జన్మల అనుబంధం సార్. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. ఏది ఊరికే రాదు, ఏదో ఒక సంకల్పం ఉంది. అది ఈ జన్మలో దానికి ఎవడో పెడతాడు ట్రోలింగ్. వీళ్ళు మగధీరాలో పెట్టుకొని, కానీ ఇది ఒక గత జన్మ సుకృతమే అంతే. సో అలాంటి కరెంట్ షాక్స్ ఏమన్నా తగిలినా? నేను ఒక అదృష్టవంతుడిని అంటాను. ఎందుకంటే నాలాంటి అంటే టార్గెటెడ్ లైఫ్. నేను చాలామందికి టార్గెట్, రాజకీయంగా, సొంత పార్టీలో, ప్రతిపక్షంలో. అలాగే డిస్టర్బ్డ్ లైఫ్, 2-3 ఏజ్ గ్యాప్. ఏజ్ కూడా ఆల్మోస్ట్ 59 అయిపోయి 60కి వచ్చేస్తున్నాను. ఎవడు నాకుతో ఎందుకు ఉండాలి అమ్మాయి? నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. మీ ఇద్దరి మధ్య ఈ డిస్కషన్ రాలేదా? ఏజ్ మ్యాటర్ అనేది రాలేదా? వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదా వస్తే ఎలా? నేను అలా అంటాను, అరే నువ్వు చిన్నోడురా, నార్మల్ నువ్వు ఏజ్ అని నాకు మాట్లాడుతు, యువర్ యంగ్ అని అంతే. బికాస్ వస్తుంది కదా డిస్కషన్, కామన్ గా వస్తుంది కదా, ఇద్దరు శ్రేయస్సు కోసం ఇద్దరు ఆలోచిస్తారు కాబట్టి. ఈ ఏజ్ టాపిక్ వచ్చినప్పుడు ఎవరు ఎలా రియాక్ట్? నువ్వు ఇంకా చిన్నదా, నువ్వు చాలా నేర్చుకోవాలి, నేను ఎంతకాలం ఉంటానో తెలీదు, మహా అయితే 5, 10, 15 అనుకో, భగవంతుడు అన్నీ ఇస్తే. తర్వాత అడుగులు ఎలా వేయాలి, సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా నిలదొక్కోవాలి, జీవితం అంటే ఏంటి, నీ బాధ్యతలు, భవిష్యత్తు ఇప్పటి నుంచే నేర్చుకోని నేను చెప్తాను. నువ్వు 90 అయినా ఉంటావు, నువ్వు ఎక్కడికి పోవు, నేను వదలను. మాధురి గారు, ఇంకొక క్లిప్పింగ్ ఉంది, అది చూసిన తర్వాత నేను మళ్ళీ రియాక్షన్ అడుగుతాను. క్లిప్పింగ్ ప్లీజ్. నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని అదే క్వశ్చన్ అడుగుతాను. చాలా ఇష్టం. నేను అలా తన్మయంలోకి వెళ్ళిపోతుంటాను, చేస్తుంటా. ఒకసారి చెప్తాను. రాజాకి యాక్చువల్గా క్లాసికల్ భరతనాట్యం అంటే చాలా ఇష్టం. సో డైలీ అతనికి నైట్ కాసేపు డిన్నర్ అయ్యే కూర్చున్నప్పుడైనా ఒక పావు గంట, ఒక 20 నిమిషాలైనా ఏదో ఒక చిన్న సాంగ్ డాన్స్ చేస్తే తను చూస్తారు. తనకి ఇష్టం భరతనాట్యం. రెగ్యులర్ గా ఇది జరుగుతూ ఉంటుంది. నాకు ఇష్టం, చాలా ఇష్టం.
సో మీకు బాగా నచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ ఏంటి మాధురి గారిది క్లాసికల్గా ఒక సాంగ్? ఇవే ఇలాంటివి క్లాసిక్స్ చాలా ఉన్నాయి అసలు. అవి ఇంకా లేదు జనరల్ గా అడుగుతుంటారు కదా, ఒక్కసారి ఆ పాట పాడవా, ఒకసారి ఆ డాన్స్ అయ్యవా అని అడుగుతుంటారు కదా. సో అలా మిమ్మల్ని మెప్పించినటువంటి పాట? చాలా మంచి పాటలు ఉన్నాయి, అది మేము బయటకు రిలీజ్ చేయలేదు, సందర్భం వస్తే చెప్తాం. కొలువై ఉన్నాడే దేవుడు ఎక్సలెంట్, చాలా బాగా చేస్తుంది అదొకటి. తర్వాత వెంకటేశ్వర స్వామిది ఒక సాంగ్ ఉంది, ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి, చేస్తాంలేండి. లేదు మనం వైనాడు సాంగ్ రిలీజ్ చేసాం కదా, అలాగే చాలా ఉన్నాయి, ఇస్తాం. ఓకే. సో క్లాసికల్ అయితే మాధురి గారి పెర్ఫార్మెన్స్ చాలా ఇష్టం మీకు. సో డైలీ ఒక్క పెర్ఫార్మెన్స్ అయినా చూస్తారు. ఇంకొక రీల్ ఉంది, ఇంకొకటి చూద్దాం. రైట్. అనుబంధం, ఆకాశం ఏనాటితో అనుబంధం ఆనాటిది. మీరు విన్నాడా? జన్మజన్మల బంధం అన్నారు కదా, ఒకసారి ఆ పాట పాడరా? ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడో కలిగినో ఆనాడే తెలిసిందది. నైస్ నైస్ నైస్. అయితే జనరల్గా మీరు ఈ పాటలు పాడడం, రీల్స్ చేయడం చాలా మంది అబ్జెక్ట్ చేస్తున్నారు అండ్ నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి పొలిటికల్గా మీరు ఉన్నప్పుడు ఇటువంటి ఎంటర్టైనింగ్ థింగ్ ఏంటి, ఇలాంటివి చేయడం ఏంటి, ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అని అనేవాళ్ళు, సొంత పార్టీలో మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి ప్రశ్న అడిగారు. ఇదేమైనా చట్టమా, రాజ్యాంగమా? చాలామంది ఎక్కడ లిఖించబడింది? రాజకీయాలు చేస్తే ఫ్యాక్ట్ వాస్తవాలు చెప్పకూడదు అంటే రహస్యంగా చేసుకోవచ్చు. నాకు కొంతమంది చెప్పారు, ఈ విషయం నువ్వు బయట పెట్టకపోయింటే బాగుండేది అంటే, నీలాగా నువ్వు చేస్తున్నట్టుగా పెద్ద మనిషి నాకు చెప్పాడు, నువ్వేదైతే చేస్తున్నావో నేను అలాగే ఉండమంటావా? చెప్పరా, పేరు చెప్పరా, పెద్ద మనిషి అంటే నీలా ఉండమంటావా చెప్పు, నీ చరిత్ర ఎంత ఉంది, నాకు రహస్యంగా ఉండమంటావా? నీకు నాకు అదే తేడా, ఫైర్గా ఉంటాను, ట్రాన్స్పరెంట్గా ఉంటాను. ఇది దువ్వాడ శ్రీనివాస్. ఇలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలి అనేదే కదా మీది. ఎస్, అందరూ చేసి మచ్చలుండి పుట్టుమచ్చలుండి షర్ట్లేసి కప్పుకుంటే ఇదిగో నా పుట్టుమచ్చలు ఇవి అని ధైర్యంగా చెప్తున్నాను నేను. నేనేం దాచుకోవాలా, అందుకే ముందే చెప్పాను దువ్వాడ శ్రీనివాస్ అంటే తెరిచిన పుస్తకం. అందులో అందరూ చెప్పుకుంటాను, రాజకీయ నాయకులు చెప్తారు ఈ మాట, వాళ్ళకి ఇది వర్తించదు, నా ఒక్కడికే వర్తిస్తుంది. నేను చేసింది తప్పు అయినా ఇది తప్పు కానీ నాకు తప్పలేదు అని చెప్తున్నాను. మీకు ఆ ధైర్యం ఉందా? ట్రోలర్స్కి అడుగుతున్నా. మేము చేస్తున్న ప్రతిదాని మీమ్స్ ద్వారానో వీడియోస్ ద్వారానో ఇష్టానుసారంగా మీరు చేస్తున్న కామెంట్లకు ఆడబిడ్డని కూడా చూడకుండా నన్ను కూడా ఇష్టానుసారంగా మీరు చేస్తున్నటువంటి కామెంట్స్కి మాధురిలాగా ఒక్క నిమిషం ఒక్కడికి భోజనం పెట్టగలరా? రోజుకు 100 మందికి తను భోజనాలు వండి పెడుతుంది. రోజుకి కనీసం టైం ఎక్కడ దొరుకుతుంది మాధురి గారు మీకు? టెక్కల్లో ఒకవైపు జరుగుతూనే ఉంటుంది, ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. సర్వెంట్స్ని పెట్టుకుని టీం పెట్టుకుని తను చేస్తుంది. ఈ రోజు సుమారు 50 మందికి జీతాలు ఇచ్చి పోషిస్తుంది. కష్టంలో ఉన్నాము అంటే ఆర్థికంగా సహకరిస్తుంది. ఇది మీకుందా? ట్రోలర్స్కి ఉందా? ఉండదు. మాధురి గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నారు, ఏ నాలెడ్జ్ ఉందని మాట్లాడుతున్నారు. అంతేకాదు 1000 మందికి నేను జీతాలు ఇచ్చి పెంచాలి, నేను పెద్ద వ్యవస్థ నడిపించాలి, ఒక పెద్ద విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా మారాలి, ఉన్నత స్థాయికి ఎదగాలని కసితో పనిచేసి. మీ వకులా సిల్క్స్ లో అందరూ ఉమెనేనండి? ఇలా చేస్తూ ముందుకెళ్లే దానిలో మేం చేసింది తప్పైనా సరే సమాజానికి చెప్పి ఒప్పించి నప్పించి మెప్పించి ఈరోజు 60-70% పాజిటివిటీకి వచ్చి సార్ మీతో ఇలా రోడ్డు మీదకి వెళ్తే వెంటనే 2 వీలర్ ఆపి సార్ మీతో ఫోటో అంటాడు, కారుని వెంబడించి ఫోటో అంటారు. ప్రేమాభిమానాలు లేకపోతే ఇవన్నీ ఎందుకు వస్తాయి మాకు? మేమైతే స్వచ్ఛమైన ప్రేమనే ప్రజల నుంచి చూస్తున్నాం. ట్రోలర్స్ని మేము నమ్మం. ఒకవేళ నిజమని వాళ్ళు పెట్టినా మాకు అనవసరం. ఎంజాయ్, ప్లీజ్ ఎంజాయ్ డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్. మీకు నేను ఫ్రెండ్షిప్ డే రోజు చెప్తున్నది అదే, మీరు ఇలా చేయండి కానీ మీరు పెట్టే ట్రోలర్స్ వల్ల మేమైతే తట్టుకుంటాం, మాకు వెంట్రుకు కూడా పోదు. మీలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసాం, ట్రోలర్స్కి చెప్తున్నా. కానీ చాలామందికి మీరు ట్రోల్ చేస్తుంటారు, వాళ్ళు మానసిక ఒత్తిడికి గురై మరణానికి కూడా కారణమవుతున్నారు, సూసైడ్కి కూడా కారణమవుతున్నారు చాలామంది విమెన్. ఇటీవల కాలంలో మీ ఫీల్డ్కి సంబంధించిన ఒక అమ్మాయి కూడా యాంకర్ అనుకుంటాను,
ఆవిడ సూసైడ్ చేసుకున్నారు స్వేచ్ఛ గారు, అవునండి. స్వేచ్ఛకి చేసినటువంటి కామెంట్స్ అంటే తప్పు కదా అది. అంతకుముందు కానీ చాలామంది చరిత్రలో స్వేచ్ఛకి చేసిన తప్పని నేను అంటాను. నువ్వు నిలబడాలమ్మా, మనకు ఎవడు పెంచడు పోషించడు, ఎవడు మనకు రాడు, ఎండలో ఉన్న నీళ్ళలోకి రాని ఎవడు పిలవడు. చనిపోయినప్పుడు మీరు ఏదైనా వాయిస్ ఇవ్వాల్సింది, ఆ సంఘటన జరిగింది. వెళ్దాం అనుకున్నాం, నేను వెళ్దామని ఒళ్ళు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, వెళ్దామని అనుకున్నాను. నేను మిస్ అయ్యాను, నాకు సరైన కోఆర్డినేషన్ ఇది వాళ్ళ గురించి తెలియక నేను వెళ్ళలేకపోయాను. కానీ ఆ పాప వైపు నేను చాలా బాధపడుతున్నాను. అలా 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 ఎవరు అవ్వకూడదు అసలు. ఈ ట్రాలర్స్కి ఏం పోయిందండి? మీ ఇంట్లో ఉన్నాయి సమస్యలు. మీ అన్న ఒక తప్పు చేశాడు, మీ తమ్ముడు చేశాడు, మీ చిన్నాన్నలు చేసినారు, మీ పెదనాన్నలు చేసినారు, మీ మేనమామలు చేసినారు. వాళ్ళ జీవితాలు సరిదిద్దుకోండి ఫస్ట్. మమ్మల్ని చెప్తే ఏమొస్తుంది? మేము తప్పు చేసిన తప్పని చెప్తూ ఒప్పు చేస్తూ దాన్ని సరైన మార్గంలో నడిపించుకుంటూ సమాజానికి ఉపయోగపడే రీతిలో ముందుకు అడుగులేస్తున్నాం. రాజకీయం చేస్తాం, వ్యాపారం చేస్తాం, అన్ని రంగాల్లో ఉంటాం, గట్టిగా ఉంటాం. పార్టీ సస్పెండ్ చేసేసిన రాజకీయాలు మానం. ఎలా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఇప్పుడు? మరి ఏముందండి, నాకు సస్పెన్షన్ అనేది కొత్త ఏం కాదు. ఈ సస్పెన్షన్ కారణం మా జిల్లా నాయకులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాసు. వాళ్ళు ఇప్పుడే కాదు, 2007లో కిందాడు చెప్పిన వాళ్ళలో ఓ పెద్ద మనిషి వాళ్ళే డైరెక్ట్ గా చెప్తున్నాను, ధర్మాన ప్రసాద్ అంటే కృష్ణదాస్. అదే మీ కిందాడు ఒక సలహా ఇచ్చారన్నారు కదా, ఓ పెద్ద మనిషి ఇళ్లలోనే ఉన్నారు, వాళ్ళలోనే. మరి ఎందుకు మీకు తెలిసిపోయింది. రైట్. అయితే వాళ్ళు నాకు 2007లో కూడా సస్పెండ్ చేశారు. అప్పుడు నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. రిజైన్ చేసి పడేసి నా కాన్స్టిట్యున్సీలో 42 రోజులు పాదయాత్ర చేశాను, అప్పుడు ఒంటరిని. తర్వాత ప్రజా ఉద్యమం చేసి థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టాను కాకరాపల్లిలో, నేను ఒక్కడినే ప్రజలతో కలిసి. ఆల్ ద లీడర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్లాంట్. నేను ఒక్కడనే ప్లాంట్కి ఎగ్నెస్ట్గా ఉద్యమం చేసి తరిమి కొట్టి జైలు జీవితం కూడా అనిపించి వచ్చినండి. అప్పుడు ఒంటరినే, పార్టీలో లేను. అప్పుడున్న ధైర్యం, ఇండిపెండెంట్ గా వెళ్తాను, స్వతంత్రుడిగా వెళ్తాను, నా శక్తి ఏంటో జిల్లాలో చూపెడతాను. ఈ దిశలో హైదరాబాద్ వచ్చేసాడు కదా, ఏదో బట్టలు మడత పెట్టుకుంటున్నాడు కదా అనుకుంటే పొరపాటు. మడత వేయడానికే వచ్చాను దువ్వాడ శ్రీనివాస్, మళ్ళీ వెళ్తాను. ఒక్కొక్క దువ్వాడ శ్రీనివాస్ గారు డైలాగులు బడా 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 అలా 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 వదులుతున్నారు, బడా బడా డైలాగులు. సో మీకు మీమ్స్ తెలుసు, ట్రోలర్స్కి మీరు కొత్త ఏం కాదు, మీరు చూస్తూనే ఉంటారు. సో దువ్వాడ శ్రీనివాస్ గారి మీద మంచి మీమ్ ఏమనిపించింది చూస్తున్న లెక్కలో? ఇదే ముసలాడే కానీ మహానుభావుడు. అది బాగా క్రియేట్ చేస్తారు, అది నిజమే. ముసలాడే కానీ మహానుభావుడు. సూపర్ సూపర్. ఎలా అనిపిస్తుంది శ్రీనివాస్ గారు? నాకే అదృష్టమే కదండి. ఇప్పుడు 59-60 years ఏజ్ లో అలా కీర్తించబడటం, ఇలా ప్రేమను పొందటం, ఇది అందరికీ రాదు. కొంతమంది ఈర్ష్యపడతారు. ఈర్ష్యపడే వాళ్ళు ఎప్పుడు ఈర్ష్యపడుతూనే ఉంటారండి. మన లైఫ్ మనం చూసుకోవాలి. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ చంపుకుంటున్నారండి. ఈ మధ్యన రీసెంట్ లో చాలా కేసెస్ చూసాం. వైఫ్ హస్బెండ్స్ చంపేస్తున్నారు, హస్బెండ్స్ వైఫ్. అవన్నీ ఎందుకు? హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు చెప్పడానికి మేము ఎగ్జాంపుల్ గానే ఉన్నాం. ఎందుకు మీరు ఏంటి ఎగ్జాంపుల్ గానే తీసుకోండి అని చెప్తున్నారు. మిమ్మల్ని ప్రైజ్ చేస్తూ కూడా చాలా మీమ్స్ వస్తున్నాయి. సమాజంగా ఏం చెప్తున్నారు? ఇదే చెప్తున్నాం రా బాబు, ఇంకేం చెప్పాలి? చచ్చిపోకండి, చంపుకోకండి, మాలాగా లైఫ్ లీడ్ చేయండి. ఇంకేం చెప్పాలి సమాజానికి? మీకు ఇంకేం కావాలి? ఒక చెల్లిని చంపేశాడు, ఎవరు? నువ్వెవరు చంపటానికి? అది ఘోరం. లేదా భర్తను చంపేశారు, భార్యను చంపేశారు, మేము చేయలేదు. అందరికీ గౌరవంగా చూసుకుంటూ ఎవరి కంట్లో నీరు రాకూడదని చెప్పాను కదా, కన్నీటిని తుడిచే విధంగా ఉంటూ సమాజానికి ఉపయోగపడుతున్నాం. ఉంటే ఇలా ఉండండి, లేకపోతే మూసుకోండి. ఎందుకు? ఏమొస్తుంది ట్రోలింగ్ వల్ల? నథింగ్. ఒకవేళ పెట్టుకున్నా మీ ఇష్టం, విడౌట్ బాదర్. ఇప్పుడు అంటే అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ నేను అందుకే అంటున్నా, ఇప్పుడంటే అలవాటు అయిపోయి ఉంటుంది కానీ సో ఇన్ ద బిగినింగ్ చాలా హర్ట్ చేసి ఉంటాయి, సెన్సిటివ్గా ఉండేటువంటి హార్ట్స్. సో అందులో బాగా నొప్పించినటువంటి సందర్భం ఏంటి? ఒకటే అండి, ప్రతి ఒక్కడు కూడా కామెంట్ పెడతాడు, ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బుల కోసం వచ్చింది. వాడికి ఏం తెలుసు? ఏం తెలుసు అని మాట్లాడతాడు. ఆ కామెంట్ ఎలా పెడతాడు? అసలు ఆ కామెంట్ విన్నప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తుంది. కలిసి ఉంటారు, దువాడా నీకు ఎప్పటికైనా బయటకు దోస్తుంది, బయటకు ఇలాంటి మాటలు. అరే బాబా, లేదండి, ఇంకోటి కూడా ఉంది. మాధురి గారు చెప్పొచ్చా లేదో? సో దువ్వాడ గారిని సైడ్ చేస్తారు తొందరలోనే. వదిలేయడమే కాదు, ఇంకా చాలా సందర్భాలు. మీ ద్వారా ట్రాలర్స్ కు తెలియజేస్తున్నాం, మమ్మల్ని విడదీయడం మీ అబ్బతరం కాదు. అది జరగదు. కావాల్సి చూసుకోండి. జస్ట్ 5 years, 10 years, 15 years అంతకాలం అయితే ఉంటాము.
టైమే చెప్తుంది, అన్ని మనం చెప్పేస్తే అవ్వదు, కొన్ని కాలమే నిర్ణయిస్తుంది. మీరు ఒక ఎమోషనల్ రీల్ ఇన్ ద బిగినింగ్ డేస్లో చేస్తూ ఒక కామెంట్కి బాగా రెస్పాండ్ అయ్యారు, బాగా ఆవేదనతో రెస్పాండ్ అయ్యారు, ఆక్రోషం కూడా వెళ్ళగక్కారు. దువ్వాడ దువ్విన దివ్వెన దువ్వెన దివ్వెల. సో అదే దువ్వాడ దువ్విన దువ్వెన దివ్వెల. సో దానికి మీరు చాలా అప్పుడు ఆక్రోషం వెళ్ళగక్కారు. ఇప్పుడు అది చదువుకుంటుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నేను మొన్న అడిగాను, దువ్వెన ఎక్కడ పెట్టారా కార్లో అన్నాను. దువ్వెన అక్కడే ఉన్నారు కదా సార్ అన్నాడు మా ముందు కూర్చుని. అంటే నవ్వుకుంటాం, ఏముంది. అదే సో బెస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ బిట్వీన్ యూ, సో బాగా ఆనందపడిన సందర్భం. మా ఇద్దరం ప్రతిరోజు ఇట్లానే ఉంటారా? మీ ట్రోల్స్ ఒకసారి చూసుకుంటే చాలేమో. నేనేం చూసిన అతను షేర్ చేస్తాను, అతను ఏం చూస్తున్నా నాకు మా టీం ఎవరు చూసినా షేర్ చేస్తారు, ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటాను. నన్ను ఎవరో పెట్టారు ఏంటిది, ఇలా నువ్వు శ్రీశైలంలో అరుణాచలం వెళ్తున్నప్పుడు దాని మీద ఏమని రాశారు కామెంట్? వైపైన హస్బెండ్ చనిపోయి చంపేసే కంటే వీళ్ళిద్దరు చాలా బెటర్ అండి. దట్స్ వాట్, అదే నేను అడుగుతున్నా. మీరు ఇట్లా మీరు ఇలా తలవాల్చి ఉంటుందా? బాగా అలసిపోయాం, అవును, నడిచి ఇంకా లాస్ట్కి వచ్చేసినప్పుడు నా కాళ్ళు నొప్పేస్తున్నాయి, జరిగి నొప్పేసి అలసిపోయి మహాప్రభు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసాం అని ఉంటుంది. అప్పుడు తీసిన ఫోటో అది. జనరల్ గా ఏజ్ డజంట్ మ్యాటర్, మీరు ప్రూవ్ చేస్తున్నారు. ఇన్ మహానుభావుడు అంటారు. అరుణాచలంలో ఒక మనిషికి సహజంగా అండ్ ఇంత ఫాస్టెస్ట్ రన్నింగ్ వరల్డ్ లో పరిగెడుతున్న మనకి అంత ప్రశాంతమైన సమయం అరుదుగా దొరుకుతూ ఉంటుంది. సో ఆ 14 మైళ్ళ ప్రయాణంలో మీ మధ్య జరిగిన సంభాషణ ఏంటి? సంభాషణల కంటే కూడా 14 మైళ్ళ దూరంలో చుట్టూ జనాలే మా చుట్టూ ఉన్నారు, అసలు నడవనివ్వలేదు. తమిళనాడులో కూడా అంటే మేము ఆంధ్ర నుంచి వస్తున్నారు చాలా మంది. ఆ 14 కిలోమీటర్స్ కూడా చాలా మంది అసలు మమ్మల్ని నడవనివ్వకుండా ఆపేసి చేస్తూ కొంచెం డిస్టర్బ్ చేసినా సరే చాలా నడవడానికి డిస్టర్బెన్స్ ఎక్కువైంది. అయినా మేము మనసులో ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ అలా మా బాధ మేము పట్ట నడిచాం. హ్యాపీగా తిని బాగా నడిచింది నాకంటే. మీరు జనరల్ గా ఆవిడ వెంట పోయింది, తనకి ఇబ్బంది అయ్యింది, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. అంటే అంత మంచి ప్రదేశంలో ఆ గవర్నమెంట్ కొంచెం మంచిగా యాక్షన్ తీసుకొని కొంచెం నడిచే వాళ్ళకి మంచి వే కల్పిస్తే బాగుందని నా ఉద్దేశం. మీ ద్వారా గవర్నమెంట్ కి లక్షలాది మంది నడుస్తుంటారు ఆ 14 మైళ్ళు. మీరు అన్నది కొంచెం ఒక రబ్బర్ రోడ్డింగ్ టైప్, కొంచెం పెయింటింగ్ ఇలాంటివి వేస్తే, వైట్ పెయింట్ వేస్తే ఇబ్బంది ఉండదు, నడిచే భక్తులకి కొంచెం బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. ఇంకా కొంచెం గ్రీనరీ కూడా పెంచితే నీడ కూడా ఉంటుంది అన్నది నేను నాకు అనిపించింది అక్కడ చూసిన తర్వాత. సో గ్రీనరీ పెంచాలి, సో డెవలప్మెంట్స్ చెప్తున్నారు. డెవలప్మెంట్ కాదు, నడిచి వెళ్ళే భక్తులకి మంచి ఏమంటారు, ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళే మార్గంలో వైట్ పెయింట్ వేస్తారు, అప్పుడు ఆ వేడి అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది, అక్కడ ఈజీగా నడిచి వెళ్తారు భక్తులకి. అలా ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. లేదు, దాని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. నేనైతే అది కోరుతున్నాను గవర్నమెంట్ కి, వెంటనే దాని మీద రియాక్ట్ అయ్యి చేస్తే బాగుంటుంది. చెప్పండి, దువ్వాడ శ్రీనివాస్ గారు స్టాలిన్ గారికి ఒక మాట. తమిళనాడుగా అదే పెద్ద ఆయనకి తెలియదు ఏముంటుంది, ప్రత్యేకమైన దృష్టి పెట్టి స్టాలిన్ గారు మేము స్వయంగా మేము అక్కడ పర్యటించాం, చూసాం కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు భక్తులకు చేస్తే బాగుంటుంది. పౌర్ణమి నాడు విపరీతంగా వస్తారు లక్షలాది మంది ప్రజలు, ఆ పరమశివుడిని స్మరించుకుంటూ వెళుతున్నాం. కానీ భక్తుల గాథలు చాలా ఉన్నాయి, చాలా మంది ఇబ్బంది కాదండి. అంటే చాగంటి గారు ప్రవచనం చేసిన తర్వాత అరుణాచలం గురించి విశిష్టత ప్రాశస్త్యం గురించి చెప్పిన తర్వాత తెలుగు స్టేట్స్ నుంచి ఎక్కువ వెళ్తున్నారు, అక్కడ పీపుల్ ఎవరు లేరు. ఎస్, తెలుగు స్టేట్స్ నుంచి చాలా రష్ ఉంటుంది. బట్ చాలా మంది వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అనుభూతిని పొందారు. నిజం. సో మీ అనుభూతి ఏంటి అరుణాచలం? మాకు అదృష్టం ఏంటంటే మార్నింగ్ 5కే రమ్మన్నారు, స్వామి అభిషేకంకి వెళ్ళాం, ప్రోటోకాల్ దర్శనం అయింది. ఆ ప్రోటోకాల్ దర్శనంలో స్వామిని లింగాభిషేకం చేస్తుండేటప్పుడు నిజంగా మేము కైలాసంలో ఉన్నామని, నేనైతే కైలాసంలో ఉండి పరమశివుడిని చూస్తున్నాను, అలా ఒళ్ళు మర్చిపోయాను. ఆ పరమశివుడిని అలా ఒక 20-25 నిమిషాలు ఆ పూజారులు చేసే విధానం బా నాకైతే కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి, అలా ఇంకా కళ్ళలో నీరు. ఆ స్వామిని అలా చూసుకుంటూ, సో అదొక దర్శనం అయింది. పార్వతీమాత దర్శనం కూడా, అభిషేకం అంతా చూసాం, అదృష్టం. అది చూసి వచ్చి మేము ప్రదక్షిణ చేసాం కుడివైపు నుంచి. జన్మధన్యం అయిపోయింది. చాలా ప్రతి ఒక్కరికి వెళ్ళమని నేను కోరుతున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత అరుణాచలం చిత్రగుప్తుడు ఒక లైన్ ని రాస్తారు, అది ఉంటుంది. సో అయితే సో మీకు ఫ్రెండ్ సర్కిల్ చాలా తక్కువ ఉంటుంది అని చెప్పారు, చాలా తక్కువ ఉంది, ఎవరు లేరనే చెప్పారు మోస్ట్ ప్రాబ్లీ. ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు. మరి మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ డేస్ అవి ఇవి ఏం లేవు, నాకు ఏమీ లేవు.
దివ్యల గారు మీరు ఇంత అప్డేటెడ్ గా ఉన్నారు, మీకు ఫ్రెండ్స్ లేరు, లేదు, ఫ్రెండ్షిప్ డేస్ లేవంటే? నాన్న బాగా ఆర్గనైజ్, చిన్నప్పటి నుంచి బాగా స్ట్రిక్ట్ గా పెంచారు. ఫ్రెండ్స్ అలాంటివి ఏమీ లేవు. 19 years కే మ్యారేజ్ అయిపోయింది. 20 years కి బిజినెస్ ఫీల్డ్ లోకి వచ్చాను. 23 years బిజినెస్ చేసిన తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చాను. తర్వాత లైఫ్ మీ అందరికీ తెలిసిందే. ఓకే, సో ఇంత బిజీ స్కెడ్యూల్లో మీ ఫైనల్ గోల్ ఏంటి? మీ ఫైనల్ గోల్ ఏంటి? ఆల్రెడీ నా ఫైనల్ గోల్ చెప్పాను, పొలిటికల్ గా మేము ముందుకు వెళ్ళాలి, శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా గెలవాలి. ఆయన సక్సెస్ అవ్వాలని. అదే నా సో గోల్. మీరు మాధురి గారి గురించి మీ గోల్ ఏంటండి? నేను నా బాధ్యత తను చూసుకుంటుందిలేండి, నన్ను ఎమ్మెల్యే చేసే బాధ్యత. మాధురిని ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్గా, విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా మంచి పొజిషన్లో పెట్టాలి. రాజకీయం పెద్ద పని ఏం కాదు సార్. వన్ డే అనుకుంటే అది పెద్ద పని ఏం కాదు, తను చేయాలనుకుంటే పెద్ద పని ఏం కాదు. కానీ నేను డ్యామేజ్ అయ్యాను కాబట్టి, పొలిటికల్గా కోల్పోయినాను కాబట్టి, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో, అది నా కోరిక కాబట్టి తను గుర్తించి నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఎమ్మెల్యే అవ్వాలి, ఆయన ఎమ్మెల్యే అయితే వచ్చేసింది ఏం లేదు, కానీ అవ్వాలి కసి. అలాగే తనకు కూడా ఒక మంచి పొజిషన్లో బిజినెస్ ఉమెన్గా పెట్టాలి, తీర్చిదిద్దాలని నా కోరిక. సూపర్. ఆయనేమో మీరు పొలిటీషియన్గా నిలబెట్టాలి, మిమ్మల్ని ఏమో ఆయనేమో ఎంటర్ప్రెన్యూర్గా నిలబెట్టాలని, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించడం. ఏ విమర్శలు వస్తున్నాయో ఆ విమర్శలకు చెక్ పెట్టాలి. సూపర్. అయితే ఇదే ఫ్రెండ్షిప్ డే రోజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్రెండ్షిప్ గవర్నమెంట్ నడుస్తోంది, ఫ్రెండ్షిప్ మీద నడిచేటువంటి గవర్నమెంట్ నడుస్తోంది, కూటమి ప్రభుత్వం. సో ఆ ఫ్రెండ్షిప్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఆ పార్టీస్ మధ్య? మా కూటమి ప్రభుత్వం యొక్క స్నేహం బీజేపీ లాంటి పార్టీతో ఎలియన్స్ కుదిరి, ఆ ఎలియన్స్లో టీడీపీ, జనసేన పనిచేస్తున్న ఈ తరుణంలో అత్యంత మెజారిటీతో హెవీ మ్యాండేటరీ వచ్చినటువంటి ఈ పరిస్థితిలో దయచేసి పోలవరం ఏదైతే పెండింగ్ పెట్టుకుని కూర్చుంటున్నామో దయచేసి అది పూర్తి చేయండి. మోదీ లాంటి సపోర్టు, ఆ మహానాయకుడు లాంటి సపోర్ట్ రావటం చాలా కష్టం. అతను 2 సార్లు రాష్ట్రానికి ఇటీవల కాలంలో వచ్చాడు, అతి తక్కువ కాలంలో. అది ఉపయోగించుకోండి. 2 అమరావతి అని చెప్పారు కదా, అట్లీస్ట్ యూ డూ దట్. సో దేర్ ఆర్ నథింగ్ గోయింగ్ ఆన్ అంటారా? 3 ప్రాంతాలు అన్నాం, చేయలేకపోయాము, చేసాము, ఏ ప్రయత్నం చేసామో పక్కన పెడదాం. వాట్ అబౌట్ యూ? ఎంత గొప్ప రిలేషన్ని, కేంద్రంతో ఉన్న రిలేషను మరోసారి ఆంధ్రప్రదేశ్కి వస్తుందో లేదో నాకు తెలియదు. వస్తున్న సమయాన్ని ఈ పగలు, ద్వేషాలు, కోపతాపాలు, అరెస్టులు, కేసులతో సమయాన్ని ఒక ఏడాది వృధా చేశారు. ఇది వద్దని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వానికి. ఒక ఎమ్మెల్సీగా, ఒక పౌరుడిగా, ఒక సామాన్యుడిగా కోరుకుంటూ పరిపాలన మీద దృష్టి పెట్టి చరిత్రలో మిగిలిపోయేటట్టు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యాన్ని చరిత్ర కొనియాడేటట్లు ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దమని నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కోరుకుంటున్నాను. మాధురి గారు, మీరు కొన్ని అభిప్రాయాలు తెలిపారు, ఆ అభిప్రాయాలు ఎప్పటికీ అలానే స్టాండ్ ఆన్ అయి ఉంటాయా? ఆ అభిప్రాయాలు తెలపడమే కదా ఈరోజు ఇలా ఉన్నాం. సో ఇప్పుడు మరొకసారి మారిన అభిప్రాయాలు అలానే ఉన్నాయి. ఎందుకు మారుతాయండి, అభిప్రాయాలు అనేవి ఎప్పుడు మారవు. సో మరొకసారి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? నేను ఇప్పుడు ఏం పొలిటికల్ గా మాట్లాడదలుచుకోలేదు. నేను ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది. రైట్. సో ఓకే, సో కాంట్రవర్షియల్ గా నేను కూడా మిమ్మల్ని కాంట్రవర్సీలోకి దింపాలని అనుకోవట్లేదు. ఫ్రెండ్షిప్ డే కాబట్టి చాలా పొలిటికల్ గా కొంచెం దూరంగా ఉన్నాం. మా ప్రజల సమస్యలకు మాత్రమే మేము దగ్గరగా రెస్పాండ్ అవుతున్నారా? 100% మేము వాళ్ళ సమస్యలకి రెస్పాండ్ అవుతున్నా. వాళ్ళ కష్టాల్లో ఉంటే మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. మేము అన్ని అందుబాటులో ఉన్నాం. పార్టీలకు దూరంగా ఉన్నాం, ప్రజలకు దగ్గరగా ఉన్నారు. సో రేపు పొద్దున ఎలక్షన్స్ వస్తే దగ్గరగా ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారన్న నమ్మకం నాకైతే ఉంది. మీకుంది? నా పర్సనల్ ఓట్ బ్యాంక్ నాకు ఎప్పుడు 15,000, 20,000 ఓట్ బ్యాంక్ ఉంటుంది. ప్రతి ఊర్లో కూడా నాకంటూ అభిమానించే ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. అదే నాకు శ్రీరామ రక్ష. దాంతోనే ముందుకెళ్తాను. నా శక్తి ఏంటో శ్రీకాకుళంలో రానున్న 29వ సంవత్సరంలో చూపెడతాను. ఓకే, అయితే గుడ్ ఎనిమీ ఈజ్ బెటర్ దాన్ ఏ ఫేక్ ఫ్రెండ్ అని అంటారు. 100%. ఎస్. సో ఈ రోజు ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీకు గుడ్ ఎనిమీ ఎవరు, ఫేక్ ఫ్రెండ్ ఎవరు? ఇద్దరు కూడా. అన్నోన్ గాడ్ ఈజ్ బెటర్ దెన్ నోన్ డెవిల్. యా, అలానే సేమ్ మీనింగ్ ఏంటి. గుడ్ ఎనిమీ ఈజ్ బెటర్ దాన్ ఎ ఫేక్ ఫ్రెండ్, బ్యాడ్ ఫ్రెండ్. గుడ్ ఎనిమీ అంటే మన దగ్గరికి వచ్చి నువ్వు రాముడు భీముడు అని చెప్పేవాడు నిజంగా శత్రువు మనకి. ఓకే, మనకి గ్యారంటీగా దెబ్బతీసేస్తాడు. నువ్వు తప్పు చేసావు అని ఎదరొచ్చి మనకు పాయింట్అవుట్ చేసి చెప్తాడు. హీఈస్ అవర్ రియల్ ఫ్రెండ్. మరి ధర్మాన ప్రసాదరావు గారు నువ్వు అది తప్పు చేసావు అని అట్లా చెప్పారని ధర్మాన ప్రసాద్ ధర్మాన ప్రసాద్ కాదు, చెప్పిన వ్యక్తి ఇంకో వ్యక్తి. ఓకే, డన్. వి గాట్ దట్ ఆన్సర్. వదిలేండి. ధర్మాన ప్రసాద్ చేసిన తప్పులు నేను పాయింట్అవుట్ చేసి మాట్లాడాను. ఓకే, సో నిజంగా చెప్పేవాడిని దూరం పెడతారు. యా, గుడ్ ఎనిమీ ఎవరో చెప్పండి. గుడ్ ఎనిమీ వాణియే. గుడ్ ఎనిమీ వాణి గారు. నిజంగా షీ ఇస్ నాట్ ఫేక్. తను ఓపెన్ గా అన్ని చెప్పేసింది.
అంటే శ్రీనివాస్ గారి మీద ఉన్నవన్నీ మా మీద ఉన్నవన్నీ ఓపెన్ గా చెప్పింది. ఓకే, ఫేక్ ఫ్రెండ్? నాకు ఫేక్ ఫ్రెండ్స్ ఎవరు లేరులేండి. ఓకే, సో మీకు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టారని అనుకుంటున్నాను. బట్ మీరిద్దరిని నేను ఫ్రెండ్స్గా పిలిచా కాబట్టి సో ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతారని నేను అనుకుంటున్నాను. ఒకరికొకరు అనుకుని మీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలానే ఉండాలని ఏం విష్ చేస్తున్నారు మాధురి గారికి? విష్ ఆల్ ది బెస్ట్. నీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, 10 మందికి ఉపయోగపడేటట్టు ఇప్పట్లాగే ఇంకా ఉండాలని, అందరి జీవితాలకు కూడా తను ఉపయోగపడేటట్లు, ఎవరి కన్నీటికి కారణం కాకుండా కన్నీటిని తుడిచేటట్టు ఉంటుందని నాకు తెలుసు. మాధురి, విష్ ఆల్ ది బెస్ట్. రైట్. మాధురి గారు మీరేం కోరుకున్నారు? చెప్పాను, ఇంకెన్నిసార్లు చెప్పాలి నా కోరిక. అంటే ఎమ్మెల్యే ఒక్కటేనా, ఇంకేం లేదా? మా రాజా ఎమ్మెల్యేగా అవ్వాలని, మా రాజాని ఎవడైతే తొక్కాలని చూస్తున్నారో వాళ్ళ అధపాతాలను తొక్కాలని కోరుకుంటూ మీ కోపంలో కూడా ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీ ఉంది అండ్ అలాగే ఆక్రోశం కనబడుతుంది. రైట్. అయితే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇలానే కలకాలం ఉండాలని, శ్రీనివాస్ గారు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలని, అండ్ సో మీరు అనుకుంటున్నటువంటి అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరు ఏవైతే అనుకుంటున్నారో 5 పిల్లలు, సో వారందరినీ కూడా చక్కగా చూసుకుంటారని. ఫైనల్గా ఈ క్వశ్చన్ అడగాలని ఉంది. సో జూనియర్ శ్రీనివాస్ గారి గురించి ఏం చెప్తారు? స్వామి దయ. వెంకన్నది. సో మీరైతే రెడీగానే ఉన్నారు. ఇవన్నీ చేసింది ఆయనే కదా. రైట్. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో Thank you. నెక్స్ట్ ఇయర్కి జూనియర్ శ్రీనివాస్ గారితో మాధురి గారు వస్తారేమో స్టూడియోకి. ఇలాగే ఫ్రెండ్షిప్ డే మీరిద్దరు కలిసి దువ్వాడ జూనియర్ శ్రీనివాస్ గారికి కడతారని అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్షిప్ డేకి మొత్తానికి చక్కగా నవ్వులు పువ్వులు పూయించారు, చక్కగా ఆనందంగా చాలామందికి ఎగ్జాంపుల్గా నిలుస్తూ ఉన్నారు శ్రీనివాస్ గారు. రాజకీయంగా ఎదురవుతున్నటువంటి విమర్శలన్నిటికీ కూడా త్వరలోనే సమాధానం చెప్పి మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు మీరు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరికి వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఎస్, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ దువ్వాడ శ్రీనివాస్ అండ్ దివ్వెల మాధురి గారు. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 10 TV.